ఈ యూత్ కి దేవుని వాక్యం చెప్పాలంటే నాకు చాలా చాలా సంతోషం. ఎందుకు అంటే నేను రక్షించబడింది 17 years of age లో, 17 సంవత్సరాల వయసులో నేను రక్షించబడ్డాను. అండ్ నేను రక్షించబడింది యూత్ ఫెలోషిప్ లో రక్షించబడ్డాను. ఒక యూత్ ఫెలోషిప్ కి నన్ను ఒక నెల రోజులుగా ఆ బ్రదర్ నన్ను పిలిచి, నువ్వు రావా మా యూత్ ఫెలోషిప్ రా, దేవుని వాక్యం విను, మేమందరం యూత్ గ్యాదర్ అవుతున్నాం, చాలా బాగుంటది, మంచి పాటలు ఉంటాయి, వర్షిప్ ఉంటది, నువ్వు వచ్చి దేవుని వాక్యం విను అని ఇన్వైట్ చేస్తే 1 month పట్టింది నాకు అక్కడికి వెళ్ళడానికి. యూజువల్లీ చెప్పగానే వెళ్ళిపోం కదా, మామూలుగా వేరే ఏదైనా లోక సంబంధం ఏంటంటే వెంటనే వెళ్ళిపోతాం, కానీ స్పిరిచువల్ కి సంబంధించింది ప్రేయర్, ఫెలోషిప్, వర్డ్, మీటింగ్ అంటే కొంచెం వెనకే ఆగుతాం, వెంటనే జాయిన్ అవ్వం. సో ఇట్ టుక్ 1 month ఫర్ మీ. నాకు 1 month పట్టింది అక్కడికి వెళ్ళాలి. ప్రతి వారం ఆయన వచ్చేవాడు, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. బట్ వెళ్ళిన తర్వాత ఐ రిమెంబర్ ఇట్ ఈస్ January 21st, 1993. నేను అక్కడికి వెళ్ళినప్పుడు గాడ్ విజిటెడ్ మీ. దేవుడు నన్ను దర్శించాడు. అందరూ కలిసి దేవుని ఆరాధిస్తూ ఉంటే, దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఉంటే ఐ ఆల్సో ఫెల్ట్ నేను కూడా లేచి నిలబడి పాడాలనిపించింది. బట్ ఐ వాజ్ వెరీ న్యూ టు దెమ్. వాళ్ళందరూ నాకు కొత్త, వాళ్ళకి నేను కొత్త, నాకు వాళ్ళు కొత్త. సో ఏమనుకుంటారో అనుకునేవాడిని. యూజువల్ గా 17 years of age అంటే అలాగే ఉంటది, మన ఫీలింగ్స్ అన్ని అలా మిక్స్డ్ అప్ ఫీలింగ్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి అందరూ కలిసి దేవుని ఆరాధిస్తుంటే నేను కూడా కళ్ళు మూసుకొని చేతులు ఎత్తాను, అంతే. దట్స్ ఆల్ ఐ నో. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదు. నేను మోకాళ్ళ మీద పడి నా పాపాలన్నీ ఒప్పుకోవడం ప్రారంభించాను. నిన్నే ప్రేమింతును అనే పాట పాడుతున్నప్పుడు ఐ జస్ట్ గేవ్ మై లైఫ్ టు జీసస్. నా జీవితాన్ని యేసయ్యకి ఇచ్చాను, నా హార్ట్ ని యేసయ్యకి ఇచ్చాను, నా లైఫ్ ని యేసయ్యకి ఇచ్చాను. సో ఐ వాజ్ 17. నా ఏజ్ అప్పుడు 17 years, 17 సంవత్సరాలు. నౌ ఐఎమ్ 43. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజైనా ఎందుకు జీసస్ కి నా లైఫ్ ఇచ్చాను అని బాధపడలే. ఎందుకు నేను నా లైఫ్ ని, నా యంగ్ లైఫ్ ని జీసస్ కి ఇచ్చేసాను, ఎందుకు దేవునికి కమిట్ చేసేసుకున్నాను, ఎందుకు రక్షించబడ్డాను, ఎందుకు దేవుల్లోకి వచ్చేసాను, ఇంత జల్దీగా దేవుల్లోకి ఎందుకు వచ్చేసానని ఒక్కరోజు కూడా బాధపడలేదు. నిజానికి ఇంకా ముందే దేవుల్లోకి వచ్చుంటే బాగుంది అనిపించింది. ఇంకా ముందే దేవుల్లోకి వచ్చుంటే, వై నాట్ ఎట్ 13 సంవత్సరాలకే నేను వచ్చుంటే, దేవుని తెలుసుకుంటే ఎంత బాగున్నావు, అరే ఐ వేస్టెడ్ సో మచ్ ఆఫ్ టైమ్ అని నాకు అనిపించింది. నౌ టుడే ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ మై లైఫ్. అండ్ టుడే ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆల్ ద యంగ్ పీపుల్. ఈ జూమ్ కాల్ ద్వారా యవనస్తులందరినీ చూడడం చాలా చాలా సంతోషం. సో యవనస్తులతో పాటు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఐ విల్ స్టిల్ కాల్ దెమ్ యంగ్ పీపుల్ ఓన్లీ. ఎందుకంటే WHO నిన్న ఒక నోటిఫికేషన్, న్యూస్ పేపర్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే 85 years వరకు అందరూ యంగ్ పీపుల్ అంట. 85 years వరకు అందరూ యంగ్ పీపులే. 85 తర్వాత వాళ్ళని మాత్రం ఎల్డర్స్ గా కౌంట్ చేయాలంట, మిగతా వాళ్ళందరూ యంగ్ పీపుల్ అంట. సో ఐఎమ్ యంగ్ అండ్ యు ఆర్ యంగ్ అండ్ మెనీ ఆఫ్ అస్, మనలో చాలా మంది ఎల్డర్లీ ఏజ్కి వచ్చామని అనుకుంటున్నాం, కానీ our heart is still young. So we're all young people and we are strong. ఈ రోజు దేవుడు మనల్ని ప్రత్యేకంగా బలపరుస్తాడు. God's going to bless us. దేవుడు మనల్ని దీవిస్తాడు అని నమ్మిన వాళ్ళు ఒక్కసారి కెన్ యూ టైప్ amen అని టైప్ చేయగలరా? ఇఫ్ యూ బిలీవ్ దట్ గాడ్ is going to bless you, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు అని నమ్మితే టైప్ amen అని టైప్ చేయండి. Praise the Lord. Wonderful. And this is also coming on YouTube live లో ఇది వస్తుంది కనుక I am checking my volume also because I want to make sure that you all can hear it very clearly. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Sometimes there is an internet problem. ఒక్కోసారి మనకి ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల కొన్నిసార్లు డిస్కనెక్ట్ అయిపోతాం. బట్ స్టిల్ డోంట్ వరీ, యూ కెన్ కనెక్ట్ బ్యాక్. ఒకవేళ మీరు అనుకోకుండా డిస్కనెక్ట్ అయిపోతే మరలా కనెక్ట్ అవ్వండి.
because I don't want any one of you to miss this. మీలో ఎవ్వరు కూడా ఇది మిస్ కాకూడదు. I'm going to speak very very important subject. చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం. యంగ్ పీపుల్ గా మనం అందరం కూడా దేంట్లోనైనా సాధించాలి, దేంట్లోనైనా సక్సీడ్ అవ్వాలి, దేంట్లోనైనా ఫెయిల్ అవ్వకూడదు, దేంట్లోనైనా కూడా మనం ప్రాస్పర్ అవ్వాలి, దేంట్లోనైనా సక్సెస్ అన్నది చూడాలి, బ్రేక్ త్రూ చూడాలి, విక్టరీ అన్నది చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఐఎమ్ షూర్ none of you desire for ప్రేయర్ చేస్తూ దేవా నేను ఫెయిల్ అయినట్టు నా కోసం ప్రేయర్ చేసుకున్న ప్రభా, నేను ఫెయిల్ అయ్యడానికి సహాయం చేయండి ప్రభా అని ఎవరు ప్రార్థన చేయరు. ప్రభా నేను ఖచ్చితంగా ఫెయిల్ అయిపోవాలి ప్రభా అని ఎవరు ప్రార్థన చేయరు. నేను పాస్ అయిపోవాలి అనే ప్రార్థన చేస్తారు, నేను సక్సెస్ అవ్వాలని ప్రార్థన చేస్తాను, నేను గెలవాలని ప్రార్థన చేస్తారు, నాకు ఫస్ట్ రావాలని ప్రార్థన చేస్తారు. కానీ హెల్ప్ మీ టు ఫెయిల్ అని ఎవరు ప్రార్థన చేయరు. ప్రతి ఒక్కరు కూడా విక్టరీ చూడాలి, సక్సీడ్ అవ్వాలి, సక్సెస్ చూడాలి. ప్రతి ఒక్కరు కూడా మనం ఖచ్చితంగా మన జీవితంలో మనం ఏమనుకుంటున్నామో దాన్ని సాధించాలి అన్నదే మనం అందరం ఆలోచిస్తాం. అండ్ టుడే దేవుని వాక్యం నుంచి మనం దాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఓకే, వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు గాడ్స్ వర్డ్. డానియల్, బుక్ ఆఫ్ డానియల్ chapter 6 verse 28. chapter 6 verse 28. book of Daniel, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతూ ఉన్నాను. డానియల్ 6:26 లో ఈ మాటను మనం చదువుతాం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఐ వాంట్ యు టు అండర్లైన్ దట్ స్క్రిప్చర్. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ దానియేలు అనే ఒక వ్యక్తి గురించి ఏమని వ్రాయబడుతుందంటే, ఈ దానియేలు కింగ్ దర్యావేషు కాలమందు, అలాగే రాజైన కోరెషు కాలమందు, వీరి కాలమందు వర్ధిల్లెను అనే మాట రాస్తుంది. డానియల్ యాక్చువల్ గా he entered Babylon at the age of 14 or 15. 14-15 సంవత్సరాల వయసులో దానియేలు బబులోను దేశానికి వెళ్ళాడు. They took him as a captive. ఒక చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళందరినీ కూడా, యూదులైన వారందరినీ కూడా బబులోనీయులు చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ వయసులో దానియేలుకున్న వయసు ఎంతంటే, he might be 14 or 15, 14-15 సంవత్సరాల వయసు. ఆ వయసులో తనది కాని దేశంలోకి వెళ్ళి ఆ దేశంలో చెరలో ఉన్నాడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళంతా కూడా చెరలో ఉన్న యవనస్తులు. కెన్ యూ ఇమాజిన్ 15 years ఆఫ్ ఏజ్ లో, 15 సంవత్సరాల వయసులో ఒక అదర్ కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ నీకు ఎవ్వరూ తెలియకుండా, అక్కడ నువ్వు ఒక స్లేవ్ గా ఉండి, అక్కడ ఎవరి దగ్గర పని చేయాలి, అక్కడ నీకు ఏ ఒక్కరు కూడా తెలియదు. అలాంటి స్థలంలో ఉంది, ఒక అన్య రాజు కింద అన్య దేశంలో ఉంటూ నీవు ప్రాస్పర్ అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ప్రాస్పర్ కావడం చాలా చాలా కష్టం. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో దేవుని వాక్యం అంటుంది, దానియేలు, యవనస్తుడైన దానియేలు అంట, ఎంతమంది రాజుల కాలంలో తెలుసా? యాక్చువల్ గా నెబుకద్నెజర్ రాజు తీసుకెళ్లాడు. నెబుకద్నెజర్ కుమారుడు బెల్షజరు, ఆ తర్వాత దర్యావేషు, ఆ తర్వాత కోరెషు, వీరందరి కాలంలో కూడా దానియేలు వర్ధిల్లాడు. రాజులు మారిపోయారు. నెబుకద్నెజర్ తర్వాత వాళ్ళ కుమారుడు, వాళ్ళ తర్వాత ఇంకో కుమారుడు, ఆ తర్వాత దర్యావేషు, ఆ తర్వాత కోరెషు, ఇలా రాజుల తర్వాత రాజులు, ఒకరి తర్వాత ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజులు మారుతున్నారు, సింహాసనాలు మారుతున్నాయి, కానీ దానియేలు పొజిషన్ మాత్రం మారలే. డానియల్ అందరి పీరియడ్ ఆఫ్ టైమ్ లో కూడా వర్ధిల్లాడు. వాట్ వాస్ ద సీక్రెట్ ఫర్ దిస్ యంగ్ మ్యాన్? ఈ యవనస్తుడు అంత సక్సెస్ఫుల్ గా ఉండడానికి గల కారణం ఏంటి?
ఈ యవనస్తుడు మనమందరం కోరుకుంటాం, యవనస్తులమైన మనం మన జీవితంలో అన్నిట్లో సక్సెస్ఫుల్ గా ఉండాలి. ఎస్ అన్న, నా స్టడీస్ లో నేను సక్సెస్ఫుల్ గా ఉండాలి, నా జాబ్ లో నేను విక్టరీ చూడాలి, నేను చేస్తున్న బిజినెస్ లో విక్టరీ చూడాలి, నా కెరీర్ లో నేను బ్రేక్ త్రూ చూడాలి, నేను ఎప్పుడు సక్సీడ్ అవ్వాలి, నేను అనుకుంటున్న నా డ్రీమ్స్ లో సక్సెస్ నేను చూడాలి, నేను ఎప్పుడు సక్సీడ్ అవుతూ ముందుకెళ్ళాలి అనే ఆలోచన మనందరికీ ఉంటది. లుక్ ఎట్ దిస్ యంగ్ మ్యాన్, he had never seen failure. This young man never ever failed. ఎప్పుడు ఫెయిల్ కాలేదు, నెవర్ సీన్ అ ఫెయిల్యూర్. చాలా జాగ్రత్తగా చూడండి. I want you to turn the scriptures to 1 Corinthians. 1 కొరింథీలో ఒక చక్కని మాట రాస్తుంది, చూడండి ఒకసారి. 1 Corinthians chapter 15. Praise the Lord. Chapter 15 verse 57. Chapter 15 verse 57. 1 కొరింథీ 15:57. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఏం రాస్తుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి. అంటే యంగ్ పీపుల్, లిసన్ టు దిస్. మీలో ప్రతి ఒక్కరికి, మనలో ప్రతి ఒక్కరికి దేవుడు జయము ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరికి. గాడ్ ఈజ్ నాట్ పార్షియల్. ఈ వాక్యం వింటున్న నీకు, ప్రతి ఒక్కరికి నీవు నీ జీవితంలో అన్ని విషయాలలో, అన్ని వేళల్లో జయమును చూడాలి అని దేవుడు కోరుకుంటాడు. ఇట్ ఈస్ 100% God's will for all of us to have victory in everything. In everything he wants to see victory. మీ తల్లిదండ్రులు మీరు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకి చూపిస్తే, మమ్మీ లుక్ ఎట్ దిస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మమ్మీ, ఐఎమ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ మమ్మీ అంటే ఎగిరి గంతులేస్తారా? లేకపోతే ఏంట్రా అట్లా? దే విల్ బి సో జాయ్ఫుల్. చాలా సంతోషపడతారు, చాలా ఆనందిస్తారు. యా మై సన్, నా కొడుకు, అరే నీకు ఫస్ట్ వచ్చింది ఆ క్లాస్ లో అని చెప్పి వాళ్ళు నీతో పాటు సంతోషించడమే కాకుండా వాళ్ళు అందరికీ చెప్తారు, ఏ మా అబ్బాయి ఫస్ట్ వచ్చింది, మా వాడికి ఫస్ట్ వచ్చింది, క్లాస్ లో ఫస్ట్ వచ్చింది, మా అమ్మాయికి ఫస్ట్ ర్యాంకర్, ఏమనుకున్నావు మా అమ్మాయి స్కూల్ టాపర్ అని చెప్తుంటారు. మన పేరెంట్స్ మన విక్టరీలో అంత సంతోషిస్తారు. హౌ అబౌట్ హెవెన్లీ ఫాదర్? మన పరలోకపు తండ్రి మన విక్టరీలో ఇంకెంత సంతోషిస్తాడు. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, దేవుడు నా గురించి ప్లాన్ చేస్తున్నాడు. ఎట్లా ప్లాన్ చేస్తున్నాడు అంటే, దేవుడు నేను ఓడిపోయేలాగా ప్లాన్ చేస్తున్నాడు, దేవుడు నన్ను సిక్ చేసేలాగా ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు నా కోసం ఆయన ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. నో, గాడ్ ఈజ్ నెవర్ ప్లానింగ్ ఫర్ యూ టు ఫెయిల్. God is always planning your victory. God's plans are for you to prosper and they are not for you to be harmed. నీవు కీడు అనుభవించడం కొరకు దేవుని ప్రణాళిక లేదు. నీ జీవితంలో ప్రాస్పర్ అవ్వడం కొరకు, అభివృద్ధి చెందడం కొరకు, ఎదగడం కొరకు, నీ జీవితంలో అన్నిట్లో వర్ధిల్లడం కొరకు దేవుడు నీ కోసం ప్రణాళిక చేశాడు. Young people, how many of you believe that God is planning for your victory? మన విజయం కొరకే దేవుడు కోరుకుంటున్నాడు అని ఎంతమంది కెన్ యూ షో యువర్ హ్యాండ్? మీ చేతిని చూపించగలుగుతారా? ఎస్, వండర్ఫుల్, వండర్ఫుల్. God made plans for you so that you will have victory. His plans are for you to have victory, not for failure. నీవు ఓడిపోవాలని దేవుడు ప్లాన్ చేయలేదు, నువ్వు విక్టోరియస్ గా ఉండాలని దేవుడు ప్లాన్ చేశాడు. లుక్ అట్ డానియల్. థ్రోన్స్ మారుతున్నాయి, రాజులు మారుతున్నారు, సింహాసనాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ దానియేలు మాత్రం అందరి కాలములో వర్ధిల్లాడు. అంటే అన్ని కాలాల్లో వర్ధిల్లాడు. ఇన్స్పైర్డ్ ఆఫ్ ద కింగ్స్, వాళ్ళు ఎవరైనా కానీ ఆ రాజులు వారందరి కాలంలో కూడా వర్ధిల్లాడు దానియేలు. దానియేలుకి మంచి సపోర్ట్ ఉండొచ్చు అన్న, అందుకే బాగా ప్రాస్పర్ అయ్యాడు.
దానియేలుకి మంచి బ్యాక్గ్రౌండ్. చాలా మంది యంగ్ పీపుల్ చెప్తారు, అన్నా ఈ పాటికి నేను ఎక్కడుంటుండే అన్న. మా ఫ్రెండ్ ఎప్పుడు అనేవాడు, వాడు అరే ఏమనుకుంటున్నావురా నన్ను, ఈ పాటికి నేను ఎక్కడుంటుండే తెలుసా, నేనే కాని అరే అదిగో వాళ్ళ ఇంట్లో పుట్టుంటుండేనా. నా పేరెంట్స్ రా, నా పేరెంట్స్, నేను ఇట్లా పుట్టాను కాబట్టి ఈరోజు ఎక్కడున్నాను, లేకపోతే నేను ఎక్కడ ఉంటుండేరా అసలు నేను. అరే నాకే గాని కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే, నాకు సౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుండే తెలుసా, అసలు నేను అక్కడ ఉంటుండే ఇక్కడ ఉంటుండే అంటారు. నిజానికి మనం ఏమనుకుంటామంటే మన సక్సెస్ మనం ఉన్న ప్రాంతం మీద, మనకు సపోర్ట్ చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉందని మనం అనుకుంటాం. నో, యువర్ సక్సెస్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ ఫ్యామిలీ. యువర్ సక్సెస్ డస్ నాట్ డిపెండ్ on the people that can support you. Your success does not depend on your finances. Your success depends completely on how you follow God's word. నీ విజయం అంతా కూడా దేవుని మాటను నువ్వు ఎలా వెంబడిస్తావో దాని మీదనే ఆధారపడి. I want to hear an amen. Hallelujah. Hallelujah. నీ విజయం అన్నది నీ చుట్టూ ఎంతమంది నీకు సపోర్ట్ చేయగలరన్న దాని మీద ఆధారపడి లేదు. నీ విజయం అన్నది నువ్వు ఏ ఇంట్లో పుట్టావో దాని మీద ఆధారపడి లేదు. నీ సక్సెస్ అన్నది నీకెంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉందో దాని మీద ఆధారపడి లేదు. నువ్వు ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తున్నారో దాని మీద ఆధారపడి లేదు. నీ విక్టరీ అన్నది, నీ విజయం అన్నది, నీ ప్రాస్పెరిటీ అన్నది నీ ఉన్న లొకేషన్ మీద ఆధారపడి. అన్నా సిటీలో ఉన్న వాళ్ళకైతే మస్తు వాళ్ళు పైకి వచ్చేస్తారన్నా, నేను ఎక్కడ నా విలేజ్ లో ఉన్నా, నేను కెన్ ఐ బి ప్రాస్పరస్, నేను సక్సెస్ చూడగలనా అని మనం చాలా సార్లు అనుకుంటాం. నో, లెట్ మీ టెల్ యూ మై బ్రదర్, మై సిస్టర్, వేర్ వాజ్ డానియల్ లివింగ్? డానియల్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ జూడా, డానియల్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ బాబిలోన్. ఎక్కడ దానియేలు వర్ధిల్లాడు? ఎక్కడ వర్ధిల్లాడు? బబులోనులో వర్ధిల్లాడు, వరల్డ్ లో వర్ధిల్లాడు, డార్కెస్ట్ కంట్రీలో వర్ధిల్లాడు, అన్యుల మధ్యలో వర్ధిల్లాడు, విగ్రహారాధికుల మధ్యలో వర్ధిల్లాడు, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో వర్ధిల్లాడు, ఛాలెంజెస్ మధ్యలో వర్ధిల్లాడు, అపోజిషన్ లో వర్ధిల్లాడు డానియల్. డానియల్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద కంఫర్టబుల్ ప్లేస్. డానియల్ కంఫర్టబుల్ గా ఉన్న స్థలంలో వర్ధిల్లలే. డానియల్ ఎక్కడ వర్ధిల్లాడో తెలుసా? ఎక్కడైతే డిస్కంఫర్ట్ ఉందో, ఎక్కడైతే ప్రతికూలత ఉందో, ఎక్కడైతే వ్యతిరేకత ఉందో, ఎక్కడైతే విగ్రహారాధన ఉందో, ఎక్కడైతే ఏ దేశంలోనైతే చీకటి ఉందో, ఏ దేశంలోనైతే దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో, అలాంటి స్థలంలో దానియేలు వర్ధిల్లాడు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యవన బిడ్డలందరినీ, తరువాత దినాల్లో యూట్యూబ్ లో ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు దానియేలును వర్ధిల్లింపజేసినట్లే వర్ధిల్లింపజేయబోతున్నాడు. హల్లెలూయా. దానియేలు వర్ధిల్లితే నువ్వు కూడా వర్ధిల్లగలుగుతావు. ఇఫ్ డానియల్ కెన్ ప్రాస్పర్, యూ కెన్ ప్రాస్పర్. ఇఫ్ డానియల్ కెన్ బి సక్సెస్ఫుల్, యూ కెన్ బి సక్సెస్ఫుల్. ఇఫ్ డానియల్ కెన్ అచీవ్ ఎనీథింగ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఇఫ్ డానియల్ కెన్ బి విక్టోరియస్, యూ కెన్ బి విక్టోరియస్. బబులోన్ లో ఉన్న దానియేలే విజయవంతంగా జీవించగలిగితే నీవు కూడా విజయవంతంగా జీవించగలుగుతావు. బబులోన్ లో ఉన్న దానియేలే అన్నిట్లో వర్ధిల్లగలిగితే నీవు కూడా అన్నిట్లో వర్ధిల్లగలుగుతావు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఒక 3-4 keys ఇస్తాను. అండ్ నేను ఒక్కొక్క కీ చెప్తున్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఆన్ ద చాట్ బాక్స్. చాట్ బాక్స్ లో మీరు రాయాలి అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. మీ నోట్ బుక్స్ లో కూడా మీరు నోట్ చేసుకోండి. డానియల్ వర్ధిల్లడానికి సీక్రెట్ ఏంటి? డానియల్ విక్టోరియస్ లైఫ్ ని చూడడానికి సీక్రెట్ ఏంటి? సీక్రెట్ నంబర్ 1, మొట్టమొదటి సీక్రెట్, డానియల్ చాప్టర్ 1:8. డానియల్ చాప్టర్ 1:8. దానియేలు 1:8 చదువుదాం ఒకసారి. ఎవరైనా చదువుతారా? దానియేలు 1:8 అన్మ్యూట్ చేసుకొని చదవండి. డానియేల్ 1:8. దానియేలు గ్రంథం 1:8. I'll read it for you. Okay. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని నేను అపవిత్రుల పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి
తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దానియేలు ఒకటి పర్పస్ చేసుకున్నాడంట, ఒకటి ఉద్దేశించాడంట తన జీవితంలో. ఏమనంటే, నన్ను నేను అపవిత్రపరుచుకోను అని ఒక ఉద్దేశం చేసుకున్నాడు. అపవిత్రతను తిరస్కరించాడు. దట్ ఈస్ వై దానియేలు వర్ధిల్లాడు. దానియేలు వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? యంగ్ పీపుల్, మీరు వర్ధిల్లాలంటే నంబర్ 1 కి మొట్టమొదటి తాలూపు చెవేంటో తెలుసా? అపవిత్రత నాకు అంటుకోకూడదు అనే తీర్మానం నువ్వు చేసుకోవాలి. యు నీడ్ టు మేక్ అ డెసిషన్. డానియల్, షడ్రక్, మెషక్, అబేద్నగో, దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నగో అని వారు ఒక తీర్మానం చేసుకున్నారంట. ఏంటి తీర్మానం అంటే, అపవిత్రత మా జీవితంలోకి రాకూడదు, మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకూడదు అని ఒక తీర్మానం చేసుకున్నారంట. అందరూ చెప్దాం తీర్మానం అని చెప్పండి ఒకసారి. తీర్మానం గట్టిగా చెప్పండి. మీరున్న స్థలం నుంచి చెప్పండి, బిగ్గరగా చెప్పండి. తీర్మానం, డెసిషన్ చెప్పండి. ఇంగ్లీష్ లో చెప్పండి, డెసిషన్. ఓకే. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నగో వీళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమని తీర్మానం చేసుకున్నారంటే, అపవిత్రత మమ్మల్ని అంటుకోకూడదు, మేము అపవిత్రపరుచుకోకూడదు. దేన్ని తినడం వల్ల అపవిత్రత? లుక్ ఎట్ మీ, జాగ్రత్తగా చూడండి, నా వైపు చూడండి. పాపం ఇక్కడున్న బిడ్డలైతే రాస్తానే ఉన్నారు పాపం. లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ, నన్ను చూడండి ఒకసారి. లుక్ హియర్, వినండి, జాగ్రత్త వినండి. డానియల్ టైంలో 15-16 years అని చెప్పాను కదా, యంగ్ పీపుల్ అంతా అక్కడ ఉన్నారు. డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్. వాళ్ళ ముందు రాజు ఒక ఆఫర్ చేశాడు. ఏం చేశాడు తెలుసా? మీరు ఎంత తాగితే అంత తాగొచ్చు, మీరు ఏం తినాలనుకుంటారో అది తినొచ్చు. మటన్ బిర్యానీయా, చికెన్ బిర్యానీయా, పోర్క్ బిర్యానీయా, లేకపోతే ఇంకోటి తింటారా, ఏమి తింటారో. మనకి బఫే సిస్టమ్ ఉంది కదా, నెబుకద్నెజర్, కింగ్ నెబుకద్నెజర్ బఫే సిస్టమ్ పెట్టాడు. ఆ బఫే సిస్టమ్ ఎలాంటిదంటే, డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎంత తింటే అంత తినొచ్చు, ఎంత తాగితే అంత తాగొచ్చు. అంటే అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్ యాక్సెస్. దే హ్యావ్ అన్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఈట్ ఎనీథింగ్ దట్ ఈస్ పుట్ బిఫోర్ దెమ్. అలాంటి ఏజ్ లో యూజువల్ గా యంగ్ పీపుల్ ఎలా రెస్పాండ్ అవుతారో ఒకసారి ఆలోచించండి. మీ మమ్మీ లేదు, మీ డాడీ లేడు, మీ పాస్టర్ లేడు, మీ చర్చ్ అక్క లేదు, మీ యూత్ లీడర్ లేడు, మీ యూత్ పాస్టర్ లేడు, మీ వర్షిప్ లీడర్ లేడు, మీ టీమ్ కి లీడర్ లేరు, ఎవ్వరు లేరు, మిమ్మల్ని ఎవ్వరు చూడట్లే. ఏమన్నా తినండి, ఏమన్నా తాగండి, ఏమన్నా మీ ఇష్టం, ఏమి కావాలంటే అది చేయండి అని చెప్పి ఒక అన్లిమిటెడ్ ఆఫర్ మీ ముందు ఉందనుకోండి. హౌ డు యూ రెస్పాండ్? ఎలా రెస్పాండ్ అవుతాం? అమ్మయ్యా, మా యూత్ లీడర్ లేడరా ఇక్కడ, అమ్మయ్యా మా పాస్టర్ గారు, ఇంతవరకు మా పాస్టర్ గారు చూస్తారనే భయానికి నేను ఏం చేయలే, పాస్టర్ గారు లేడు పర్వాలే, మమ్మీ లేదు, డాడీ లేదు, ఎవ్వరు లేరు కాబట్టి ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ. ఏమి చేయాలనుకుంటే అది నేను చేయొచ్చు అని మనం చేయడానికి ట్రై చేస్తాం. బట్ లుక్ ఎట్ డానియల్, లుక్ ఎట్ డానియల్. Young people, listen to me. The world offers many attractive things. The world offers many attractive things. లోకము అనేకమైన వాటిని నీ ముందుకు తీసుకొచ్చి ఇది ఫ్రీనే, నువ్వు తీసుకోవచ్చు. వాట్ ఎవర్ యు వాంట్, హౌ మచ్ ఎవర్ యు వాంట్, యు వాంట్ టు ఇండల్జ్ ఇన్ దిస్, గో హెడ్. ఇది నీకు ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పి లోకం అనేకమైన పాపాలని నీ ముందుకు తీసుకొస్తుంది, అనేకమైన అపవిత్ర కార్యాలని ముందుకు తీసుకొస్తుంది. అండ్ యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఇట్. లోకం నీవు అపవిత్రమైపోయే వాటన్నిటినీ నీ ముందుకు తీసుకొని వస్తుంది. అలాంటి సమయంలో ఇఫ్ యు లెర్న్ టు సే నో, నో అని చెప్పడం నీకు వస్తే నీవు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. I want everyone to type it down. Type number 1 అని వేసి learning to say no అని రాయండి. Number 1 అని వేసి learning to say no. Go ahead, type it now. Learning to say no. Very good.
Sabita, very good. Good. I want to see the chat box. Good. Good. Learning to say no. Good. Go ahead. Type. Everybody type it. Type it. Learning to say no. Jeffy, good. Sunny, good. Learning. Sunny, not leaving. Learning to say no. Yeah. Learning to say no. Yeah, good. Wonderful. Wonderful. Praise the Lord. This is number one key. Good, good, good. Wonderful. Now, చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి. నో అని చెప్పడం నేర్పించారా టీచర్స్? ఎస్ అని చెప్పడం నేర్పించారా? పేరెంట్స్ నో అని చెప్పడం నేర్పించారా? ఎస్ అని చెప్పడం నేర్పించారా? నో అన్నాం అనుకోండి, మనం మనం ఒకటేసి ఏరా నో అంటావా? ఎస్ అనాలి. ఆంటీ అడిగింది కదా, ఎస్ అనాలి. అంకుల్ అడుగుతున్నాడు కదా, ఎస్ అనాలి. టీచర్ అడిగింది కదా, నో. టీచర్ అడిగితే నో అంటావా? పాట్ మన కొట్టి ఎస్ అనాలి. చిన్నప్పటి నుంచి మనకి ఎస్ అనేది చెప్పించారు. సో ఎస్ అని మంచి వాటికి చెప్తున్నాం, అలాగే చెడ్డ వాటికి కూడా ఎస్ అనే చెప్పడం నేర్చుకున్నాం. నాట్ ఓన్లీ ఫర్ గుడ్ థింగ్స్, ఈవెన్ ఫర్ బ్యాడ్ థింగ్స్ we do not have a tendency to say no. చెడ్డ వాటికి కూడా మన అరే ఫ్రెండ్ అడిగాడన్నా ఎట్టనా నో అని ఎలా చెప్పగలను? నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు, అరే నేను నీతో పాటు చర్చికి రావాలంటే, నిజంగా నేను రక్షించబడాలి అనుకుంటే, నిజంగా నేను నీతో పాటు చర్చికి రావాలంటే నువ్వు నాతో పాటు సినిమాకి రావాలి, వస్తే నేను నీతో పాటు చర్చికి వస్తా అన్నాడు. వాని ఆత్మను రక్షించాలంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సినిమా హాల్కి వెళ్ళాలి. వాడిని దేవుని దగ్గరికి తీసుకురావాలంటే వాడు పెట్టిన సెంటిమెంట్ ఏంటి? నువ్వు నాతో పాటు, అరే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే, నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే, నిజంగా ఇదిగో నేను కానీ నీ దగ్గరికి రావాలనుకుంటే నువ్వు సినిమా హాల్కి రావాలి అన్నాడు. ఐ హావ్ లెర్న్ టు సే నో. నో అని చెప్పాను, నేను రానని చెప్పాను. దేవుని బిడ్డలారా చాలా మంది, రే నేనంటే ప్రేమ ఉందా నీకు? నిజంగా నేనంటే ప్రేమ ఉంటే, నిజంగా నేనంటే అభిమానం ఉంటే ఈ సిగరెట్ తాగు, నేనంటే అభిమానం ఉంటే నాతో పాటు ఈ తప్పు చేయవు, నేనంటే అభిమానం, నేనంటే ప్రేమ ఉంటే, అరే యూ డోంట్ లవ్ మీ రే, నిజంగా నువ్వు నన్ను ప్రేమించట్లేదురా, లేకపోతే ఎందుకురా ఈ ఆఫర్ వద్దంటావు? నిజంగా నా మీద ప్రేమ ఉందా? అయితే నాతో కలిసి తాగని చెప్పి ఈ లోకంలో ఉన్న స్నేహితులు ప్రతిదానికి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు. బట్ ఎవరు సక్సెస్ఫుల్ గా ఉంటారో తెలుసా జీవితంలో? ఎవరైతే అపవిత్రతకు నో అని చెప్తారో, అలా నేర్చుకుంటారో, వారు మాత్రమే జీవితంలో అన్నిట్లో జయాన్ని చూస్తారు. ఐ వాంట్ టు హియర్ ఎన్ ఆమేన్. కమ్ ఆన్, గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నో చెప్పడం రావాలి. ఏదో ఒకసారి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, నో చెప్పడం రావాలి. నో చెప్పడం రావాలి. చెప్పండి ఒకసారి, నో చెప్పడం రావాలి. ఓకే, ఏం రావాలి చెప్పండి? ఏం రావాలి? నో చెప్పడం రావాలి. లోకానికి, పాపానికి దానియేలు నో చెప్పాడు. రాజు భుజించే ఆహారానికి దానియేలు నో చెప్పాడు. నో చెప్పడం వచ్చినప్పుడు జీవితంలో ఖచ్చితంగా వర్ధిల్లుతాం, ఖచ్చితంగా సక్సెస్ చూస్తాం. ఎప్పుడు అంటే నో చెప్పడం వస్తే. ఎవరైనా నిన్ను టెంప్ట్ చేస్తే నో చెప్పడం రావాలి. ఎవరైనా నీ తప్పు బాటలో నడిపిస్తే నో చెప్పడం రావాలి. లేదు అని చెప్పడం రావాలి. నేను రాను అని చెప్పడం రావాలి. ఎవరైనా ఇదిగో పలానా తప్పు చేద్దాం, పలానా చేద్దాం, రా పర్వాలేదు అని చెప్పి అంటే నో చెప్పడం రావాలి. లేదు అని చెప్పడం రావాలి. ఎవరైనా అరే ఏం కాదురా, మనం పోయి అదిగో అది ఎత్తుకొచ్చేద్దాం, ఏం కాదు, మనం దొంగతనం చేద్దాం, మనం వచ్చేద్దాం ఇచ్చేద్దాం అని అంటే నో చెప్పడం రావాలి. నేను రాను, నేను అది చేయను, అది తప్పు, అది నేను చేయను, నో చెప్పడం రావాలి. రే అందరూ కాపీ కొడతారా, ఇదిగో నేను కూడా కాపీ కొడతాను చూడు, నువ్వు కూడా కాపీ కొట్టరా, ఏం కాదు. ఈ కరోనా దయ వల్ల మనకి ఎగ్జామ్స్ ఏ లేకుండా అయిపోయింది. కానీ ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్ టైంలో చూడాలి ఎంత టెంప్టేషన్ ఉంటుందో. ఏం కాదు, ఏం కాదురా, ఏం కాదు చూపించు, ఏం కాదు చూసిరాయి, ఏం కాదు చూసిరాయి,
నువ్వు కూడా ఒక స్లిప్ పెట్టు, నువ్వు కూడా ఒక స్లిప్ పెట్టు అని చెప్పి మనల్ని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? నో చెప్పడం రావాలి. యంగ్ పీపుల్, ఈరోజు సాయంత్రకాల సెషన్లో ఈ ఒక్క విషయం కానీ మీరు నేర్చుకోగలిగితే, లైఫ్ అంతట్లో మీరు దీన్ని పాటించగలిగితే, మీరు ఎంతమంది మారినా మీరు మాత్రం మారరు. ఎన్ని అధికారాలు మారినా మీ పొజిషన్ మాత్రం మారదు. దానియేలు లైఫ్ లో దగ్గర 5 రాజులు మారిపోయారు, కానీ దానియేలు పొజిషన్ ఎప్పుడు మారలే. He was always the number one. He was always the top guy. Always. Kings have changed, thrones have changed, kingdoms have changed, but Daniel never changed. దానియేలు మాత్రం అలాగే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? డానియల్ లైఫ్ లో ఉన్న నంబర్ 1 ప్రిన్సిపల్, లెర్నింగ్ టు సే నో. నో చెప్పడం డానియల్కి వచ్చు. అయితే ఎంత జెంటల్ గా చెప్పాడు తెలుసా? రిక్వెస్టింగ్ గా చెప్పాడు. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ ఆన్ అవర్ బిహాఫ్ సార్, కింగ్ చెప్పండి, ఒక్క 10 days చాలు సార్, 10 days మాకు ఓన్లీ వెజిటేరియన్ అనుగ్రహించండి సార్, ఆ తర్వాత మమ్మల్ని టెస్ట్ చేయండి సార్ కావాలంటే అని చెప్పి రిక్వెస్టింగ్ గా చెప్తే చాలా గొప్ప ఫేవర్ని దేవుడు దానియేలు కోసం, తన స్నేహితుల కోసం అనుగ్రహించాడు. యంగ్ పీపుల్, లిసన్ టు దిస్. ఇఫ్ యూ నో హౌ టు స్టాండ్ ఫర్ గాడ్, గాడ్ విల్ stand for you wherever you are. నీవు ఎక్కడున్నా దేవుడు నీ కోసం నిలబడతాడు. దేవుని కోసం నువ్వు నిలబడ్డం వస్తే దేవుడు నీ కోసం నిలబడతాడు. అంతేకాదు, there are many other young people that are looking at you. నిన్ను చూస్తున్నారు. దేనికోసమో తెలుసా? నీవు నిలవబడితే వాళ్ళు కూడా నీతో పాటు నిలవబడాలని ఎదురు చూస్తున్నారు. సో ఇఫ్ యాజ్ డానియల్ స్టూడ్, నువ్వు దానియేలు నిలబడినట్లు నువ్వు గాని నిలవబడితే మాత్రం, నీవు నిలవబడితే నీతో పాటు ఎంతో మంది నిలవబడతారు, ఎంతో మంది దేవుని కోసం నిలబడతారు. సో గాడ్ ఇస్ లుకింగ్ ఎట్ యూ. దేవుడిని చూస్తున్నాడు. ఎవరి బిడ్డ దేవుడిని కోసం చూస్తున్నాడు. దానియేలు వలె, దానియేలు బబులోనులో స్థిరంగా ఒక మంచి ఉద్దేశం, ఒక మంచి తీర్మానం చేసుకొని నిలవబడినట్లు నీవు కూడా నిలవబడతావా? అనేక మంది యవనస్తులు నీతో పాటు నిలవబడ్డానికి వారు సిద్ధంగా ఉన్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు. సో ఐ ప్రే విత్ ఆల్ మై హార్ట్. నా హృదయం అంతటితో ప్రార్థన చేస్తున్నాను, ఈ గ్రూప్ లో ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళు అట్లీస్ట్ ఫ్యూ ఆఫ్ యూ, కొంతమంది అయినా డానియేల్ వలె నేను ఈ లోకంలో బబులోన్లో కాంప్రమైజ్ కాకుండా నిలవబడాలి అనే తీర్మానం చేసుకుంటారని దేవుడు మీకోసం చూస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ number 1, లెర్నింగ్ టు సే నో. దట్ ఈస్ ద ఫస్ట్ కీ. ఓకే, ఫస్ట్ కీ మనం చూసాం. డానియేల్ సక్సెస్ కి కారణం ఏంటి? డానియేల్ అంత సక్సీడ్ అవ్వడానికి గల కారణం, ఫస్ట్ కీ ఏంటి అంటే డానియేల్ నోస్ హౌ టు సే నో. నో చెప్పడం ఏంటో దానియేలుకి తెలుసు. హీ లెర్న్డ్ ఇట్. అది నేర్చుకున్నాడు. మరి మనం చెప్పగలుగుతున్నామా? మనం కాంప్రమైజ్ అయిపోతున్నామా? మనం రాజీ పడుతున్నామా? లేకపోతే మనం కూడా ఇదిగో పాపానికి, లోకానికి నో అని చెప్పగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఓకే, నంబర్ 2, కీ నంబర్ 2, రెండవ తాళపు చెవి. డానియల్ చాప్టర్ 2 వర్స్ 17. దానియేలు 2వ అధ్యాయము 17వ వచనం. దానియేలు 2వ అధ్యాయము 17వ వచనం. Daniel chapter 2 verse 17. Chapter 2 verse 17. Praise the Lord. Praise the Lord. Daniel chapter 2 verse 17. 2:17. చదువుతున్నాను. 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందే నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. దానియేలు జీవితంలో సక్సెస్ఫుల్ గా ఉండడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ రీజన్ మనం చూసాం. మొట్టమొదటి కారణం, దానియేలు ఇదిగో ఒక స్థిరమైన తీర్మానం చేసుకొని నో అని చెప్పగలిగాడు. తను అపవిత్రపరిచే వాటన్నిటికీ కాదు, వద్దు అని చెప్పగలిగాడు. అందుకే దానియేలు సక్సెస్ఫుల్ అయ్యాడు. రెండవదిగా మనం చూసినట్లయితే డానియల్ హ్యాడ్
గాడ్లీ ఫ్రెండ్స్. డానియల్ హ్యాడ్ గాడ్లీ ఫ్రెండ్స్. దైవిక స్నేహితులను దానియేలు కలిగి ఉన్నాడు. ఓకే, సో పాయింట్ నెంబర్ 2, గాడ్లీ ఫ్రెండ్స్. ఒకసారి టైప్ చేయండి. పాయింట్ నెంబర్ 2, గాడ్లీ ఫ్రెండ్స్. కెన్ యూ టైప్ ఇట్? గాడ్లీ ఫ్రెండ్స్. గో హెడ్, టైప్ ఇట్. Godly friends. Go to the chat box and type it. Godly friends. Yes. Go ahead. Godly friends. Yes. Wonderful. Go ahead. Type it. I'm waiting for you. Type it. Yeah. Good. Good. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Yes, go ahead. మీరు టైప్ చేస్తే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారని ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే వీడియో ఆన్ చేసి, లేకపోతే వీడియో మ్యూట్లో పెట్టి, ఆడియో మ్యూట్లో పెట్టి ఇల్లంతా తిరుగుతుంటారు. ఏమేమో వేరు పనులు చేసుకుంటా ఉంటారు. సో యు ఆర్ నాట్ రియలీ పార్టిసిపేటింగ్. అలా చేస్తే ఒకవేళ మీరు మ్యూట్లో పెట్టుకొని మీరు ఇల్లంతా తిరుగుకుంటే ఏమో పనులు చేసుకుంటే మీరు నిజంగా పార్టిసిపేట్ చేయట్లేదు, మీరు ఏమి రిసీవ్ చేసుకోలేరు కూడా. సో కమ్ టు ద డివైస్, సిట్ దేర్. అది ఐప్యాడ్ కావచ్చు, ఫోన్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సిట్ దేర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. లిసన్ టు గాడ్స్ వర్డ్. చాలా జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 2, గాడ్లీ ఫ్రెండ్స్. నేను ఓన్లీ 3 విషయాలు చెప్తాను, బట్ దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యం. Godly friends. Daniel had godly friends, and because of that he became a great success. మనకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఫేస్బుక్ తెరిస్తేనే మనకి వేల మంది ఫ్రెండ్స్ ఉంటారు. వేల మంది ఫ్రెండ్స్. లైక్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, కామెంట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వావ్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు, అది ఇది రకరకాల ఫ్రెండ్స్, బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు. బట్ వాళ్ళలో కొంతమంది మాత్రమే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు నిజంగా మనకు తెలియదు. నిజంగా మనకి ఏదన్నా దెబ్బ తగిలి కాలో చెయ్యో విరిగి హాస్పిటల్లో పడితే ఈ 5,000 మంది ఫ్రెండ్స్ కూడా ఎవ్వడు రాడు. ముఖ్యంగా ఈ కరోనా సీజన్ లో తెలిసిన వాడు కూడా రాడు. ఓకే, సో మనకి ఇన్ని వేల మంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఎవడు రియల్ ఫ్రెండో మనకు తెలియదు, ఎవడు ఫేక్ ఫ్రెండో మనకు తెలియదు, ఎవరు నిజమైన ఫ్రెండో మనకు తెలియదు, ఎవరు ఉట్టి ఫ్రెండ్సో మనకు తెలియదు. బట్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్. అరే, మొన్న ఒక ఆమె చెప్తా ఉంది, అన్నా వాట్ డూ యూ థింక్ అన్నా, ఐ హ్యావ్ 2,000 ఫ్రెండ్స్ అన్నా. 2,000 ఫ్రెండ్స్ ఎక్కడమ్మా అన్నాను. అదే ఫేస్బుక్ లో అన్న 2,000 ఫ్రెండ్స్. వావ్, 2,000 ఫ్రెండ్స్ ఫేస్బుక్ లో ఉన్నారు. అవునన్నా. See, we feel great about it. But let me tell you something. Having godly friends. లోకమంతా నీకు స్నేహితులు అవసరం లేదు. 2-3 గాడ్లీ ఫ్రెండ్స్ నీకుంటే లైఫ్ లో చాలా చాలా సక్సెస్ఫుల్ గానే ఉంటావు. పనికిరాని ఫ్రెండ్స్ 10,000 మంది ఉన్నా కంటే నీ కోసం ప్రార్థన చేసి నిన్ను హెచ్చరించి నిన్ను సరిచేయగలిగిన 2-3 ట్రూ ఫ్రెండ్స్ నీకు చాలు. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. ఒకసారి hallelujah చెప్పండి. చేతులెత్తి hallelujah చెప్పండి. Hallelujah. Praise the Lord. The Lord. Praise the Lord. Okay. డానియల్ కి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 3. షడ్రక్, మేషక్, అబేద్నెగో. They were faced with a challenge. ఒక ఛాలెంజ్ వాళ్ళ ముందుకు వచ్చింది. ఎలాంటి ఛాలెంజ్ అంటే, రాజుకి ఒక కళ వచ్చింది. కళలు రావడం తప్పు కాదు, మనందరికీ కళలు వస్తాయి. మీలో ముఖ్యంగా యంగ్ పీపుల్ ఉన్నారు కాబట్టి యంగ్ పీపుల్ కి ఎక్కువ కళ్ళు వస్తాయి, చాలా ఎక్కువ కళ్ళు వస్తాయి. రోజుకి 1/2 డజన్ కళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. రోజుకి 1/2 డజన్ కళ్ళు వస్తాయి, 12 కళ్ళు వస్తాయి, రకరకాల కళ్ళు వస్తాయి. కొంతమందికి నిద్రపోతే వస్తాయి, కొంతమందికి నిద్రపోకుండా కూడా వస్తాయి. డే డ్రీమ్స్ అంటారు. డే డ్రీమ్స్ అంటే వాళ్ళ కూర్చుంటే కూడా వచ్చేస్తాయి కళలు, అలా కూడా వస్తాయి చాలా మందికి. సో బోల్డ్ అని కళ్ళు వస్తాయి. కళలు రావడం తప్పులేదు, కానీ నీకు కళ వచ్చిన తర్వాత
అది నువ్వు మర్చిపోతావు. సాధారణంగా చాలా కళలు మర్చిపోతావు, కొన్ని మాత్రమే మనకు జ్ఞాపకం ఉంటాయి. నీకు కళ వచ్చింది, నువ్వు మర్చిపోయావు, దట్స్ ఓకే. కానీ నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, మమ్మీ రాత్రి నాకు ఏదో కళ వచ్చింది, ఏం కళ వచ్చిందో నువ్వు చెప్పాలి అన్నావు అనుకో, నీకు వచ్చిన కళ నాకెట్టా తెలుస్తుందే అని అంటారు. కాదు, నాకు వచ్చిన కళ నువ్వు చెప్పకపోతే మాత్రం నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నావు అనుకో, ఇదేట్రా బాబు, దీనికి ఏమైనా మెంటల్ పట్టిందా, దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా, నీకు కళ వచ్చింది అంటే నీ లోపలకు దూరి నేను చెప్పాలా, ఎట్లరా నాకెలా తెలుస్తుందిరా నీకు వచ్చిన కళ. సరే, ఆ కళ ఏంటో చెప్పకపోతే ఏం చేస్తానంటే ఇల్లు వెళ్ళిపోతావా అంటే ఏంట్రా, నీకు వచ్చిన కళ నాకు తెలియదు, దాని మీనింగ్ నాకు తెలియదు, చెప్పకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా, ఇదేంట్రా బాబు, ఇదేంట్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటాం. ఇక్కడ రాజు ఉన్నాడు, నెబుకద్నెజర్, ఆయనకు కళ వచ్చింది, ఆయనకు వచ్చిన కళ ఆయన మర్చిపోయాడు. ఎవరు తప్పు చెప్పండి? కళ రావడం ఆయన తప్పే, కళ మర్చిపోవడం కూడా ఆయన తప్పే. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అర్జెంటుగా రాత్రి 2 గంటలకు ఒక అసెంబ్లీని గ్యాదర్ చేసి బబులోన్లో ఉన్న జ్ఞానులందరినీ గ్యాదర్ చేసి మీలో ప్రతి ఒక్కడు టైం వేస్ట్ చేయకుండా, టైం పాస్ చేయకుండా నాకు వచ్చిన కళను చెప్పకపోయారా, ఈ రోజు మీరు బ్రతికుండరు. రాజా, అయ్యా, భూలోకంలో ఎవడు లేడే అట్లా అంటాడు. అసలు కలర్ చెప్తే బావుని చెప్తాం కానీ కళ దాని బావు రెండు చెప్పడం మా వల్ల కాదయ్యా, నీకొచ్చిన కళ మాకెలా తెలుస్తుంది అని వాళ్ళు అంటారు. లేదు, మీరు టైం పాస్ చేయడానికి చూస్తున్నారు, నాకు వచ్చిన కళ మీరు చెప్పాలి, దాని యొక్క మీనింగ్ కూడా మీరు చెప్పాలి, లేకపోతే మాత్రం ఈ రోజు మీ తలలు ఉండవు అని చెప్పాడు. చెప్తే వాళ్ళేమో పాపం వాళ్ళ కింద మీద అయిపోయి, అరే ఎట్లా చెప్తావురా, నీకు తెలుస్తుందా, నాకు తెలుసు, ఎవరికి తెలుస్తుందిరా అని వాళ్ళు ఒక ఆన్సర్ చెప్పారు. సార్, దేవతల ఆత్మ కలిగిన వాళ్ళు అయితేనే చెప్తారు సార్, మా వల్ల కాదు. ఎవరైనా దేవుడిని కలిగి ఉన్న వాళ్ళు అయితే చెప్తారు, మా వల్ల కాదు సార్. అలాంటి వాళ్ళు మన దేశంలో ఎవ్వరూ లేరు, మీరు టైం పాస్ చేయడానికి చూస్తున్నారు కదా అని చెప్పి రాజు ఏం చేశాడంటే ఆయన కళను ఆ భావాన్ని చెప్పలేదని జ్ఞానులందరినీ చంపించేమని ఆజ్ఞాపించాడు. దే వాజ్ అ డెత్ స్టేట్మెంట్ వచ్చేసింది. వచ్చిన సంగతి దానియేలుకు తెలిసింది. దానియేలుకు తెలియగానే దానియేలు ఎవరైతే ఆ డెత్ డిక్రీని వాళ్ళు ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఒక్కరోజు టైం ఇవ్వండి, ఈ రోజు ఒక్కరోజు టైం ఇవ్వండి, రేపు మార్నింగే నేను రాజు దగ్గరికి వచ్చి కలబావాన్ని చెప్తాను, రేపు మార్నింగే రాజు దగ్గరికి వచ్చి నేను కలబావాన్ని చెప్తాను సార్ అని చెప్పి దానియేలు రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఆపితే దానియేలు స్ట్రైట్ అవే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. When he was faced with a challenge, Daniel knew where to go. తనకు ఒక సవాలు ఎదురైనప్పుడు ఎక్కడికి వెళ్ళాలో దానియేలుకు బాగా తెలుసు. దానియేలు వెళ్ళింది తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. ఎలాంటి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడో తెలుసా? తన కొరకు నిజంగా యథార్థంగా ప్రార్థన చేసే స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. This is the key. So key number 2 is godly friends. When you have godly friends, when you surround yourself with godly friends, my brother, my sister, you will have great victory in life. నీ జీవితంలో గొప్ప విజయాన్ని నువ్వు చూడాలి అంటే నీ చుట్టూ గాడ్లీ ఫ్రెండ్స్, దైవికమైన స్నేహితులు నీకు ఉండాలి. కొంతమంది చూడండి, లోన్ రేంజర్స్ అంటే ఎవ్వరు స్నేహితులు ఉండరు, వాళ్ళకి ఎవ్వరితోనే పలకరు ఉలకరు, ఎవ్వరితో మాట్లాడు, నేను నా దేవుడు అంట. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, వాడు బైబిల్ కాలేజ్కి వచ్చాడు. వాడు ఎప్పుడు కూడా క్లాస్ అయిపోగానే సాధారణంగా అందరం కలిసి మంచిగా కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అందరు కలిసి మాట్లాడుకొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఏం నేర్చుకున్నా ఇవన్నీ డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఒక్కొక్కసారి టీచర్ ఎలా చెప్పారు, ఏం చెప్పారు, అవన్నీ మేము డిస్కస్ చేసుకున్నాం. వీడు మాత్రం ఏం చేసేవాడు తెలుసా? ఓ గిటార్ పట్టుకొని వెళ్ళిపోయి ఓ రూమ్ లోకి వెళ్ళిపోయి పాట పాడుకుంటూ ఏడ్చుకుంటూ, ప్రతిరోజు అదే పాట, ప్రతిరోజు ఆ ఏడుపు పాటే పాడి 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 ఏడ్చి బయటకు వచ్చినాకైనా మాతో మాట్లాడతాడేమో అని చూస్తే వాడు ఒక దేవదూతలాగా ఫీల్ అయ్యేవాడు.
మేమేమో పాపాత్ముల్లాగా చూసేవాడు మమ్మల్ని. వాడు అసలు మాతో పలకరించేవాడు కాదు, మాతో మాట్లాడేవాడు కాదు. అరే ఏంట్రా అంటే, నో 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 నేనెవరితో మాట్లాడు అలాగే ఉండేవాడు. వాడు ఒక ఏంజల్ లాగా ఫీల్ అయిపోయేవాడు. వాడు పాడే పాట ఏం పాడుతున్నాడని చూస్తే, నిన్నుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు. చాలా మంచి పాట. కానీ వాడి ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభువా, ఈ లోకంలో ఎవరిని ప్రేమించను, ఈ లోకంలో ఎవరిని నమ్మను, ఈ లోకంలో నాకు స్నేహితులు వద్దు, ప్రతి ఒక్కరు దుష్టులే, ప్రతి ఒక్కరు చెడ్డోళ్ళే, ప్రతి ఒక్కరు పాపులే, నువ్వు మాత్రమే నాకు కావాలి ప్రభువా. మీకు సంగతి చెప్తాను, దేవుడు మనకు కావాలి, కానీ దైవిక స్నేహితులు కూడా మనకు కావాలి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. నీ కనిపించుచున్న సహోదరుని ప్రేమించని ఎడల కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు అని దేవుని వాక్యం చెప్తుంది. సో ఇట్ ఈస్ హారిజాంటల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వర్టికల్. అంటే దేవుణ్ణి ప్రేమించాలి, నీ ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. దేవునితో సహవాసం ఉండాలి, నీ ఎదుటి వ్యక్తితో సహవాసం ఉండాలి. దేవునితో స్నేహం ఉండాలి, ఇతరులతో కూడా గాడ్లీ ఫ్రెండ్షిప్ ఉండాలి. యూ నీడ్ టు సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్లీ ఫ్రెండ్స్. దైవికమైన స్నేహితులు నీకు కావాలి. టుడే యూ నీడ్ టు మేక్ చేంజెస్ మై యంగ్ పీపుల్. చెడు స్నేహితుల్ని మేబీ ఈ రోజే డ్రాప్ చేయాల్సిన అవసరం ఉందేమో. బికాస్ బ్యాడ్ ఫ్రెండ్స్ బ్రింగ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. చెడు స్నేహితులు నీ జీవితంలోనికి చెడును తీసుకొస్తారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మిల్క్ వ్యాన్ ఏం తీసుకొస్తా చెప్పండి? మిల్క్ వ్యాన్, డైరీ అని రాసి ఉంటది కదా, మిల్క్ వ్యాన్ ఏం తీసుకొస్తుంది? మిల్క్ తీసుకొస్తుంది. ఎస్ ఆర్ నో? మున్సిపాలిటీ వ్యాన్ ఏం తెస్తుంది? చెత్త తెస్తుంది. ఎస్ ఆర్ నో? మున్సిపాలిటీ వ్యాన్ ఏమో గార్బేజ్ తెస్తుంది, మిల్క్ వ్యాన్ ఏమో మిల్క్ తెస్తుంది. ఓకే, సో మిల్క్ వ్యాన్ ఏమో మిల్క్ తీసుకొస్తుంది, మున్సిపాలిటీ వ్యాన్ ఏమో మున్సిపాలిటీ గార్బేజ్ చెత్తను తీసుకొస్తుంది. అట్లాగే మన జీవితంలో కూడా మున్సిపాలిటీ వ్యాన్ లాంటి స్నేహితులు చాలా మంది ఉన్నారు. రెగ్యులర్ గా వాళ్ళకి చెత్త ఎక్కడేయాలో అర్థం కాక ఖాళీ కనబడుతుంటే నీ మీద వేసేస్తున్నారు. యూజువల్ గా చెత్త ఎక్కడేయాలో తెలియకపోతే ఏం చేస్తారు చెప్పండి? ప్యాకెట్ కట్టి అవతలోడి ఇంటి ముందు పడేస్తారు. ఎస్ ఆర్ నో? లేదా బండి మీద వెళ్తా రోడ్డు పక్కన టపక్కమని ఇసిరేస్తారు. ఎప్పుడైనా చేశారు అట్లాంటిది? ఓకే, రోడ్డు మీద వెళ్తా చెత్త కుండీలు కనబడకపోతే, చెత్త ఎక్కడేయాలో అర్థం కాకపోతే ఏం చేస్తారు? శుభ్రంగా దాన్ని ప్యాక్ చేసి వెళ్తా ఏం తెలియనట్టు హల్లెలూయా స్తుతి మహిమ సప్పని ఇసిరేస్తారు. సో చెత్త ఖాళీ ఉన్న స్థలంలో, ఖాళీ ఎక్కడైతే ఉందో అక్కడ చెత్త పడుతుంది. ఇంకా కొంత చెత్త కనబడినా, కొంచెం మురికి కనబడినా దాని మీద ఇంకా ఎక్కువ చెత్త వేస్తారు. అట్లాగే చెత్తను ఆహ్వానించే వ్యక్తిగా నువ్వు ఉంటే చాలా మంది చెడు స్నేహితులు నీ జీవితంలోనికి చెడు ప్రభావాన్ని తీసుకొస్తారు. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీ వ్యాన్ లాంటి చెడు స్నేహితుల్ని యూ హ్యావ్ టు డ్రాప్. నీవు వదిలిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్తాను. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నీవు వదిలిపెట్టాలి. డూ యు నో why you have spoiled your life? It's because of your friendships. Because those friends are bringing ungodly influence upon your life. నీ జీవితం మీద అపవిత్రమైన ప్రభావాన్ని వారు తీసుకొస్తున్నారు. కాబట్టి నీవు నీ ప్రారంభంలో ఎంత మంచిగా ఉన్నా వారి స్నేహాన్ని బట్టి నీ జీవితం పాడైపోతూ వస్తుంది. టుడే యూ నీడ్ టు మేక్ అ డెసిషన్. ఈ రోజు ఒక తీర్మానం నువ్వు చేయాలి. ఐ మస్ట్ హ్యావ్ గాడ్లీ ఫ్రెండ్స్. నేను నా జీవితాన్ని పాడు చేసే స్నేహితుల్ని కట్ చేసుకోవాలి. నా జీవితాన్ని దేవునిలో నా కోసం నిజంగా ప్రార్థన చేసే వాళ్ళని, నన్ను హెచ్చరించే వాళ్ళని,
నన్ను సరిచేసే వాళ్ళని, దేవునిలో నన్ను ఇంకా ప్రోత్సహించే వాళ్ళని నేను యాడ్ చేసుకోవాలి. అలాంటి వారిని నేను ఫ్రెండ్స్గా చేసుకోవాలి. నన్ను పాడు చేసే వాళ్ళని నా జీవితంలో వచ్చి నేను తొలగించుకోవాలని ఒక్క డెసిషన్ చేయండి. యువర్ లైఫ్ విల్ టర్న్ అరౌండ్. మీ జీవితమే మారిపోతుంది. యువర్ లైఫ్ విల్ చేంజ్. మీ లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. యంగ్ పీపుల్, లిసన్ టు దిస్. గాడ్లీ ఫ్రెండ్స్. If you are surrounded by godly friends, if you are surrounded by godly friends, you will have great victory in life. మీ జీవితంలో గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు. Now, my question to all of you. ఒక లయన్ సింహం దేంతో స్నేహం చేస్తా చెప్పండి? ఒక సింహం దేంతో స్నేహం చేస్తా తెలుసా? సింహాలతోనే స్నేహం చేస్తుంది. సింహాలతోనే స్నేహం చేస్తుంది. సింహం కాబట్టి అది సింహాలతోనే ఉంటది. సింహం చుట్టూ ఏముంటాయంటే సింహాలే ఉంటాయి. అలాగే ఒక పక్షిరాజు దేంతో స్నేహం చేస్తుందో తెలుసా? దాని చుట్టూ ఈగిల్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ఈగిల్స్. ఈగిల్ ఎప్పుడు ఈగిల్స్ తోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఒకవేళ కాకులతో ఫ్రెండ్షిప్ చేసిందంటే ఏమవుతుందో తెలుసా? కాకులతో పాటు ఎగురుతుంది అనుకోండి ఈగిల్, కాస్త పక్షిరాజు కాకులతో పాటు ఎగురుతుంది అనుకోండి, కాకు ఎంత హైట్ ఎగురుతుందో తెలుసా? కరెంట్ వైర్ అంత హైట్ ఎగురుతుంది. పక్షిరాజు కూడా అంతే ఎగిరింది అనుకోండి, ఏదో ఒక రోజు పక్షిరాజు కూడా కరెంటు తీగ తగిలి టపాలు పడుతుంది. సో పక్షిరాజులు ఎక్కడో ఉన్నతంగా ఎగరాల్సిన వాళ్ళు కాకులతో కలిసి ఎగిరితే ఏమవుతుందంటే ఆ పక్షిరాజులు కూడా ఫెయిల్ అవుతారు. అలాగే యు నీడ్ టు చూస్ వైజ్లీ. యు నీడ్ టు చూస్ గాడ్లీ ఫ్రెండ్స్. ఈ జీవితంలో దైవికమైన స్నేహితులను ఎంచుకోవడం నీకు రావాలి. చాలా మంది యవన బిడ్డలు ఎప్పుడు చూసినా తప్పుడు వాళ్ళకి సర్రమని స్టిక్ అయిపోతారు. కొంతమందిని చూడండి, దేర్ ఆల్వేస్ విత్ వీడిని వదిలారంటే ఇంకో పనికి మాలినోడు దొరుకుతాడు, వాడిని వదిలాడంటే ఇంకో పనికి మాలినోడు దొరుకుతాడు, వాడిని వదిలాడంటే ఇంకా దరిద్రుడు ఒకడు దొరుకుతాడు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా somehow they are attracted to bad fellows. Somehow they are attracted to such kind of friendships. ఎప్పుడు చూసినా వాడిని ఇంకా పాడు చేసే వాళ్ళే వాడికి దొరుకుతారు తప్ప వాడిని బాగు చేసే వాళ్ళు దొరకరు. Look at Daniel. At the age of 15-16 years of age, he surrounded himself with Shadrach, Meshach, Abednego. షద్రకు, మెషకు, అబెద్నగో అలాంటి దైవికమైన స్నేహితుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళతోనే ఉన్నాడు. తన ప్రేయర్ వాళ్ళ కోసమే చెప్పాడు. వాళ్ళకు చెప్పాడు తన రిక్వెస్ట్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్, ఐ వాంట్ యూ టు ప్రే ఫర్ మీ. మీరు నా కోసం ప్రేయర్ చేయండి అని చెప్పాడు. వాట్ హ్యాపెండ్? వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే గాడ్ గేవ్ హిమ్ ద డ్రీమ్. దేవుడు డ్రీమ్ ఇచ్చాడు. డ్రీమ్ కి ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు తెలుసా? ఎక్కడైతే రాజుకు వచ్చిన డ్రీమ్ దానియేలు మైండ్ లో ప్రింట్అవుట్ లాగా వచ్చేసింది. ఒక ప్రింట్అవుట్ వచ్చినట్టుగానే వచ్చింది. మొత్తం రాజుకు వచ్చిన మధ్యరాత్రి వేళ రాజుకు వచ్చిన డ్రీమ్ ఎగ్జాక్ట్లీ డ్రీమ్ అంతా డానియల్ కి డౌన్లోడ్ అయిపోయింది. డానియల్ ఒక ప్రింట్అవుట్ ని చూస్తున్నాడు, కళ చూస్తున్నాడు, కళ యొక్క మీనింగ్ చూస్తున్నాడు. ఆ కళను, కళ యొక్క భావాన్ని వెళ్ళి రాజుకు చెప్పేశాడు. రాజు స్టన్ అయిపోయాడు. దానియేలుకు హైయెస్ట్ పొజిషన్ ఇచ్చాడు. అప్పుడు డానియేల్ ఏమంటాడు తెలుసా? సార్, నాట్ ఓన్లీ మీ సార్, దేర్ ఆర్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వాళ్ళను కూడా మంచి పొజిషన్ లో ఉంచాను సార్ అని అంటే రాజు వారిని కూడా, డానియేల్ ఫ్రెండ్స్ ని కూడా మంచి ఉద్యోగాలు ఇప్పించాడని దేవుని వాక్యంలో రాస్తుంది. దిస్ ఇస్ హౌ గాడ్లీ ఫ్రెండ్స్ విల్ హెల్ప్ యూ మై బ్రదర్, మై సిస్టర్. కనుకనే 5,000 మంది స్నేహితులు ఉన్నారు, 10,000 మంది స్నేహితులు ఉన్నారు, నాకు ఇంతమంది ఉన్నారు, నాకు అంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు అని ఆలోచించకుండా హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ హూ ఆర్ గాడ్లీ. కొంతమంది నీ జీవితంలో గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ ని తీసుకొచ్చి మిల్క్ వ్యాన్ లాంటి ఫ్రెండ్స్ నీకు కావాలి. గార్బేజ్ వ్యాన్ లాంటి వాళ్ళు కాదు. నీ లైఫ్ లోనికి గార్బేజ్ తేకూడదు. నీ లైఫ్ లోనికి గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ తేవాలి. అలాంటి వారిని చూస్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళతో స్టిక్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళతో సరౌండ్ అయి ఉండాలి.
then your life will become like Daniel. దానియేలు వలె నీ జీవితం చాలా చాలా వర్ధిల్లుతుంది. I believe strongly. ఈరోజు ఎంతమంది అయితే దేవుని వాక్యం వింటున్నారో అందరి జీవితాల్లో this word will bring transformation. ఈ వాక్యము గొప్ప మార్పును తీసుకొస్తుంది. Hallelujah. So the first thing, మొట్టమొదటి విషయం, first thing ఏంటి అంటే learning to say no. నో అని చెప్పడం నేర్చుకోవాలి. పాపానికి నో అని చెప్పాలి, లోకానికి నో అని చెప్పాలి, చెడుకు నో అని చెప్పాలి, టెంప్టేషన్కి నో అని చెప్పాలి, లోకంలో ఉన్న కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్కి నో అని చెప్పాలి, లంచాలకి నో అని చెప్పాలి, తప్పు జరుగుతుందంటే అవినీతికి నో అని చెప్పాలి, అది తప్పని నీ మనస్సాక్షికి తెలిస్తే దానికి నో అని చెప్పాలి, ఏదైతే నిన్ను దేవుళ్ళ నుంచి దూరం చేస్తుందో దానికి నో అని చెప్పాలి. అది నంబర్ 1, లెర్నింగ్ టు సే నో. నంబర్ 2, గాడ్లీ ఫ్రెండ్స్. దైవికమైన స్నేహితులు మన జీవితంలో మనకు కావాలి. బికాస్ ఆఫ్ దేర్ ప్రేయర్స్, బికాస్ ఆఫ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్, బికాస్ ఆఫ్ దట్ ఫెలోషిప్, డానియల్ వాజ్ ఆల్వేస్ ప్రాస్పరింగ్. హీ వాజ్ ఆల్వేస్ ప్రాస్పరింగ్. ఎప్పుడు ప్రాస్పర్ అవుతున్నాడు. నంబర్ 3, దానియేలు జీవితంలో డానియల్ అంత విక్టోరియస్ గా జీవించడానికి మూడవ కారణం, మూడవ కారణం, can we go to chapter 6? Chapter 6. Daniel chapter 6. Praise the Lord. Chapter 6 verse 4. Chapter 6 verse 4. 6 and 4. 6వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేరి. హల్లెలూయా, హల్లెలూయా. నౌ ఎంతమంది ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అని టైప్ చేయండి. మీరు వింటున్నారని నాకు తెలుస్తుంది. ఇఫ్ యు ఆర్ లిసనింగ్ టు దిస్, గో హెడ్, టైప్ హల్లెలూయా అని టైప్ చేయండి ఒకసారి. ప్లీజ్ టైప్ హల్లెలూయా. ఓకే, టైప్ చేస్తే మీరేం లాగౌట్ అయిపోరు, ఏం ప్రాబ్లం లేదు. టైప్ చేయండి, చాట్ బాక్స్ లోకి వెళ్ళి టైప్ చేయండి, హల్లెలూయా అని టైప్ చేయండి. రైట్, వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవుని వాక్యంలో 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 6వ అధ్యాయంలో చాలా చక్కని మాట చూస్తాం. 4వ వచనంలో ఏం చదువుకున్నా అంటే దానియేలులో లోపమైన నేరమైన కనుక్కోలేకపోయారంట. డానియల్లో దే వర్ ఆల్ లుకింగ్ ఎట్ హిమ్. చూస్తున్నారు, ఏదైనా తప్పు దొరుకుతుందా, ఏదైనా ఒక్క లోపం దొరుకుతుందా, ఏదైనా ఒక్కటి పట్టుకోగలమా, ఒక్క లూప్ హోల్ దొరికితే పట్టేద్దాం, ఎట్లాగైనా డానియల్ని పట్టుకుందాం, డానియల్లో ఏదైనా కరప్షన్ దొరుకుతుందేమో చూద్దాం, డానియల్లో ఏదైనా ఒక్క రీజన్ దొరికితే చూద్దాం, డానియల్ని అది పట్టుకొని మనం లాగే వచ్చే కిందకి అని చెప్పి డానియల్లో ఏదైనా మిస్టేక్ ఉందా అని చూస్తా ఉన్నారు. దే వర్ వెయిటింగ్. వాళ్ళు ఒక మిస్టేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. బైబిల్ ఏమంటుందంటే ఒక్క లోపమైనా దానియల్లో వాళ్ళు కనుక్కోలేకపోయారు. వాట్ అ గ్రేట్ లైఫ్, ఎంత గొప్ప జీవితం. డానియల్ టైంలో మనలాగా టీవీ మినిస్ట్రీలు లేవు, మనలాగా పాస్టర్స్ లేరు, మనలాగా చర్చెస్ లేవు, మనలాగా కంటిన్యూస్ గా వారానికి 2 సార్లు దేవుని వాక్యం వినిపించడం లేదు. మన కొరకు ఇంట్రెస్ట్ తీసుకొని మన కోసం ప్రార్థన చేసి మనల్ని వాక్యంలో హెచ్చరించే వాళ్ళు లేరు. అయినప్పటికీ ఆ ఫెసిలిటీస్ ఏమీ లేకపోయినప్పటికీ దానియేలులో ఒక అన్కాంప్రమైజ్డ్ లైఫ్ డానియేల్లో ఉంది. దానియేలు ఎలా జీవించాడు అంటే ఒక్క తప్పు కూడా దానియేల్లో కనపడలేదంట. ఐ వుడ్ కాల్ దిస్ ఇంటెగ్రిటీ అని పిలుస్తాను దీన్ని. ఈ పాయింట్ ని ఇంటెగ్రిటీ, యథార్థత అంటారు దీన్ని. యథార్థత. ఒక్క తప్పు దొరకలే, ఒక్క లోపం దొరకలేదు, యథార్థంగా ఉన్నాడు. లైఫ్ ఆఫ్ ఇంటెగ్రిటీ మెయింటైన్ చేశాడు. సో థర్డ్ కీ ఈజ్ ఇంటెగ్రిటీ. ఫస్ట్ కీ లెర్నింగ్ టు సే నో.
సెకండ్ కీ గాడ్లీ ఫ్రెండ్స్. థర్డ్ కీ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అని టైప్ చేయండి ఒకసారి. ఇంటెగ్రిటీ, గో హెడ్. ఇంటెగ్రిటీ తెలుగులో నిజాయితీ లేక యథార్థత. గుడ్. ఇంటెగ్రిటీ, గో హెడ్, టైప్ ఇట్. ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే ఏంటి? ఇంట్లో ఎలా ఉన్నామో, వ్యక్తిగతంగా ఎలా ఉన్నామో, ఆఫీస్లో కూడా అలాగే ఉండడం, చర్చ్లో కూడా అలాగే ఉండడం, అందరి ముందు అలాగే ఉండడం. అందరి ముందు ఎలా ఉన్నామో వ్యక్తిగతంగా కూడా అలాగే ఉండడం. దాన్ని ఇంటెగ్రిటీ అంటారు. నిజము కలిగి జీవించడం, అబద్ధము లేకపోవడం, దేనికి కాంప్రమైజ్ కాకపోవడం, మనము యథార్థంగా బ్రతకడం. యంగ్ పీపుల్, దిస్ విల్ ఆల్వేస్ పుట్ యూ హై. దిస్ విల్ ఆల్వేస్ ఆనర్ యూ ఇన్ లైఫ్. జీవితంలో ఇంటెగ్రిటీ అన్నది నేర్చుకుంటే, యథార్థంగా ఉండడం నేర్చుకుంటే, జీవితంలో దేవుడే నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఎందుకంటే యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయును అనే మాట దేవుని వాక్యంలో రాస్తుంది. యథార్థవంతులను దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతాడు. యథార్థవంతులను దేవుడు హెచ్చిస్తాడు. యథార్థవంతుల జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. యథార్థత అనేది మన జీవితంలో మనం నేర్చుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలుసా? ఇంట్లోంచే ప్రారంభించాలి. ఇంట్లో నుంచే నిజం చెప్పడం నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, యంగ్ చిల్డ్రన్. మీ మమ్మీ డాడీ మిమ్మల్ని ఏది అడిగినా, అది ఒకవేళ తప్పైనా కూడా, అది ఒకవేళ మీరు చేస్తుంది తప్పైనా కూడా యథార్థంగా ఒప్పుకోవడం నేర్చుకోండి. యూజువల్గా మనకు అలవాటైంది ఏంటంటే, ఎక్కడున్నావని ఫోన్ చేస్తారు. మనం ఎక్కడో ఉంటాం, కానీ ఏం చెప్తాం? ఇదిగో ఈ గల్లీలోనే ఉన్నామంటాం, ఇదిగో ఈ టర్నింగ్ మీదే ఉన్నామంటాం, ఇదిగో ఇక్కడే ఉన్నామంటాం. అక్కడ ఉండవు. నిజంగా ఎక్కడో ఉంటాం. ఎక్కడో మార్కెట్లో ఎవరితోనో ముచ్చట పెడుతుంటాం. ముచ్చట మధ్యలో ఉంటాం. వాళ్ళు ముచ్చట వేస్తారు, మనం ముచ్చట పెడతాం. ఓ ప్రొలాంగ్ అవుతుంటది. ఎక్కడున్నామని ఫోన్ వస్తుంది ఇంటి నుంచి ఫోన్ రాగానే ఇమ్మీడియట్ గా ఏమంటా? ఇదిగో ఈ గల్లీలోనే ఉంటా, ఈ పక్కనే ఉన్నామంటాం. సింపుల్ గా వెంటనే అబద్ధం చెప్పేస్తాం. మన చేతిలో ఇంట్లో ఏదైనా గ్లాస్ పగిలిపోయింది అనుకోండి, ఒక ఫ్లవర్ వాజ్ పగిలిపోయింది అనుకోండి, ఇంట్లో ఏదైనా పగిలిపోయింది అనుకోండి, ఏదైనా ఒక వస్తువు పగిలిపోయింది అనుకోండి, మన చేతిలో పగిలిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? జాగ్రత్తగా దాన్ని తీసి, దాన్ని అటాచ్ చేసి, అవసరమైతే ఒక టేపు దాని చుట్టూ వేసేసి, ఏమీ పగలలేదు అన్నట్టుగా దాన్ని చాలా జాగ్రత్తగా అక్కడ పెట్టేస్తాం. ఎవరన్నా దగ్గర నుంచి చూసారే ఇది పగిలిపోయింది, ఎవరా పగలు కొట్టారు? ఏమో నాకేం తెలుసు అంటాం. మీ డాడీ కానీ మమ్మీ కానీ వాళ్ళ కళ్ళజోడు తీసి చైర్లో పెట్టారు అనుకోండి, తెలవకుండా మీరు వెళ్ళి కూర్చున్నారు, కళ్ళజోడు మీద కూర్చున్నారు, మీరు చూడలేదు కళ్ళజోడిని, కూర్చున్నారు, పటకమని పగిలిపోయింది అనుకోండి. ఎవర్రా ఈ కళ్ళజోడిని పగలగొట్టింది? ఎవర్రా దీన్ని పగలగొట్టింది? ఎవరంటే ఇంట్లో ఒక్కలైనా నోరెత్తుతారా? ఎత్తరు. ఒక్కలన్నా నేనే పగలగొట్టానంటారా? నువ్వా అంటే, నేను కాదు, ఏమో చెల్లిని అడుగు, నేను కాదు, ఏమో అక్కని అడుగు, నేను కాదు, అన్నని అడుగు కావాలంటే, నేను కాదు అంటాం. అప్పుడు మమ్మీ డాడీ ఏమంటారు? రే, మీరు కాకపోతే ఎవర్రా? పక్కింటోళ్ళు వచ్చి కూర్చుంటారా? పక్కింటోళ్ళు వచ్చి మన ఇంట్లో పగల కొడతారా? మీరు కాకపోతే ఇంకెవరు పగల కొడతారు చెప్పండి అని గట్టిగా అడుగుతారు. మొత్తానికి ఎవ్వరూ ఒప్పుకోం. యథార్థత అనేది ఇంట్లో నుంచే ప్రాక్టీస్ చేయాలి. యంగ్ పీపుల్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎఫ్రైడ్, మీకు భయం వేసినా కూడా, కొడతారని తిడతారని భయపడినా కూడా నిజం చెప్పడం ప్రాక్టీస్ చేయండి. నిజం చెప్పడం అలవాటు చేసుకోండి. ఆఖరికి ఉద్యోగం పోతాది అనిపించినా కూడా నిజమే చెప్పండి, యథార్థంగా ఉండండి. ఆ ఉద్యోగం పోతే దేవుడు ఇంకా దానికంటే గొప్ప ఉద్యోగాన్ని ఇస్తాడు, కానీ కాంప్రమైజ్ కావద్దు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దానియేలు జీవితంలో యథార్థంగా జీవించాడు. ఒక్క తప్పైనా ఒక్క లోపమైన దానియేలు జీవితంలో వాళ్ళకి కనిపించలేదంట, వాళ్ళకి కనిపించలేదు. సో మెయింటైనింగ్ ఇంటిగ్రిటీ ఇస్ సో ఇంపార్టెంట్, చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడే మీరు ఇంటిగ్రిటీ అలవాటు చేసుకుంటే రేపొద్దున పెద్ద పెద్ద జాబ్స్ లో, పెద్ద పెద్ద పొజిషన్స్ లో మీరు ఉన్నప్పుడు అప్పుడు కూడా యథార్థంగానే ఉంటారు. ఇప్పుడు మనం గవర్నమెంట్ ని తిట్టుకోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఫస్ట్ రీజన్, ఎవరిని అడిగినా కూడా ఏ గవర్నమెంట్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా, ఏ గవర్నమెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎనీ స్టేట్, ఏ స్టేట్ అయినా కానీ గవర్నమెంట్ ని తిట్టని వాళ్ళంటూ ఎవరన్నా ఉంటారా? ప్రతి ఒక్కరు తిడతారు. అంతా మన గవర్నమెంట్ అంతా కరప్ట్ అయిపోయిందన్న అంటారు. మన గవర్నమెంట్ అంతా కరప్ట్ అయిపోయింది, మన ఇండియా అంతా కరప్ట్ అయిపోయింది అంటారు. నౌ ఎలా కరప్ట్ అయిపోయింది? కరప్షన్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? కరప్షన్ ఎందుకు అంత హై లెవెల్ వరకు వెళ్ళిపోయింది అంటే చిన్న వయసులో నుంచే కరప్షన్ నేర్చుకున్నారు. చిన్న వయసులోంచే యథార్థత అంటే మెయింటైన్ చేయలేదు. చిన్న వయసు నుంచే యథార్థత అంటే దాన్ని ప్రక్కన పెట్టేశారు. కాబట్టే అలా పెరిగి 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 అక్రమం పెరిగిపోయింది. మన జీవితంలో లెట్ us లెర్న్, నేర్చుకుందాం. ఏది ఏమైనా నేను ఐ విల్ మెయింటైన్ ఇంటెగ్రిటీ. ఏది ఏమైనా, ఎవరు నన్ను ఏమన్నా అనుకోని కొంతమంది ఏమంటారు తెలుసా, మనం నిజం చెప్తే అబ్బా సత్య హరిశ్చంద్రుడు వచ్చాడు రా అంటారు. బా వీడొక్కడే నిజం చెప్తాడు రా, అబ్బాబాబాబాబా ఈమె సత్య హరిశ్చంద్రుడి యొక్క చెల్లిరా అంటారు. అమ్మా ఈమె, మనం అందరం అబద్ధం చెప్తామంట, ఈమె మాత్రమే నిజం చెప్తుందంట అని చెప్పి కామెంట్ చేస్తారు. చాలా మంది సత్యంగా మనం నిలవబడితే మనల్ని మాకరీ చేసేవాళ్ళు, మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు, మనల్ని వెక్కిరించేవారు ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు. కానీ డానియల్ నెవర్ కాంప్రమైజ్డ్. హీ వాజ్ ఆల్వేస్ అ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. ఆ ఇంటెగ్రిటీని నిలబెట్టుకున్నాడు. దేవుడు దానియేలుని అత్యధికంగా హెచ్చించాడు. హీ వాజ్ ప్రాస్పరస్. డానియల్ ఆల్వేస్ ప్రాస్పర్డ్. ఫైనలీ I will give you this secret and then I will close. Okay? ఒక్కటి చెప్పి one more point I'll just share with you and then close. Okay? మూడు విషయాలు మనం చూస్తాం. What is the number one? First ఏంటి చెప్పండి? What is number one? డానియల్ సక్సెస్ కి కారణం ఏంటి? What is number one? Learning to say no. Okay, what number two? What is number two? Godly friends. What is number three? Integrity. Number four and then I'll close. Okay, number 4 and then I'll close. Chapter 6, ఆరో అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుతున్నా. 8, 9, 10. Okay, chapter 6 verse 8, verse 9 and verse 10 చదువుతున్నా. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటూ ఆయన బతిమాలుకొనుటూ చూచి రాజు సముఖమునకు వచ్చి శాసనం బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడు ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసిన వాడు సింహము గుహలో పడద్రోయబడిన నీవు ఆజ్ఞ లేదా అని మనవి చేయగా. చాలా జాగ్రత్తగా గమనించండి. దానియేలు సక్సెస్ అవుతున్న కొద్దీ డానియేల్ కి చాలా మంది ఎనిమీస్ తయారయ్యారు. When you are successful, you will also gather many enemies around you. Because when you're growing, నువ్వు ఎదుగుతూ ఉంటుండగా
చాలా సార్లు నీ ఎదుగుదలను భరించలేని వాళ్ళు చాలా మంది నీకు వ్యతిరేకంగా ఉంటారు. మీరు కంపెనీలో ప్రాస్పర్ అవుతున్నారు అనుకో, మీ జాబ్ లో మీరు ప్రాస్పర్ అవుతున్నారు అనుకో, ఫస్ట్ మిమ్మల్ని మంచిగా పలకరించే వాళ్ళు కూడా ఒక 4 నెలల తర్వాత మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటో నీకు అర్థం అవుతుంది, నువ్వేం వాళ్ళకి చేయవు, వాళ్ళని నువ్వు ఏమీ అనవు, కానీ సడన్లీ యూ బికమ్ దేర్ ఎనిమీ బికాస్ ఆఫ్ యువర్ సక్సెస్. నువ్వు సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడు, నువ్వు ఎదుగుతున్నప్పుడు, వర్ధిల్లుతున్నప్పుడు చాలా సార్లు నీ వర్ధిల్లతను సహించలేని వారు, నీ ఎదుగుదలను భరించలేని వారు నీకు శత్రువులుగా తయారయ్యి నీకు వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తారు. Now Daniel had the same problem. Daniel had opposition. దానియేలు చుట్టూ ఎంత అపోజిషన్ వచ్చిందంటే, డానియల్లో ఏ లోపం కనబడట్లేదు వీళ్ళకి, ఎట్లాగైనా డానియల్ని దించేయాలి. హౌ కమ్ దిస్ ఫెలో ఫ్రమ్ జూడా, యూదా దేశం నుంచి వచ్చాడు, వచ్చి మా రాజు దగ్గర మెయిన్ పొజిషన్ సంపాదిస్తాడా? రాజు దగ్గర 3 ప్రధానమైన వ్యక్తులుంటే ఆ 3 ప్రధానుల్లోనూ దానియేలు ప్రధానమైన స్థితికి వస్తాడా? ఎలాగైనా దానియేలుని దించేయాలి, ఎలాగైనా దానియేలుని దించేయాలని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. ఏంటి ఆ ప్లాన్ అంటే, లెట్ us గో టు కింగ్, రాజు దగ్గరికి వెళ్దాం. ఈ దర్యావేష్ అనే రాజుకు ఒక వీక్నెస్ ఉంది. ఏంటంటే, రాజా, దేవుడు అంటూ ఎవరున్నారు చెప్పు, నువ్వే దేవుడివి అనగానే పొంగిపోయాడు. ఇట్లా పొంగిపోయాడు. కొంతమందికి పొగడతలు అంటే ఇలా ఉప్పిపోతుంటారు, చూసారా మీరు అట్లాంటి వాళ్ళని ఎప్పుడైనా? వాళ్ళకి అది వీక్నెస్. కొంతమంది పొగడతలతోనే బ్రతుకుతారు, పొగడతలు లేకపోతే వాళ్ళకి బీపీ డౌన్ అయిపోతుంది, పొగడతలు లేకపోతే వాళ్ళు పాపం తట్టుకోలేరు, వాళ్ళు జీవించలేరు. పొగడతలు కంటిన్యూగా పొగడతల మీదే బ్రతకాలి. దే ఈట్. ఆ పొగడతల మీదే ఎవరో ఒకరు వాళ్ళని నువ్వు గ్రేట్, నువ్వు ఇలా, నువ్వు అలా, అసలు నువ్వే అంత అనాలి. అట్లా అంటే వాళ్ళు మంచిగా ఉంటారు. అరే నిజం. కొంతమంది కావాలనే చెప్పించుకో, అరే నా గురించి చెప్పరా, నువ్వు చెప్పరా అంటుంటా. వీడికి చెప్పడానికి ఏమి సబ్జెక్ట్ ఉండదు కాబట్టి వీడి గురించి వాడు చెప్పాలి. అలా వాడి చేత వీడి చేత చెప్పించుకోవాలి అనే బలహీనత చాలా మందికి ఉంటది. ఈ రాజైన దర్యావేషకు కూడా పాపం ఆ వీక్నెస్ ఉంది. యూజువల్లీ రాజులందరికీ ఉంటది ఆ వీక్నెస్. అదేనంటే, రాజా నువ్వు అసలు గొప్పోడివి రాజా, నువ్వు దేవునితో సమానం రాజా, నువ్వు దేవుడవు రాజా అంటే చాలా పొంగిపోతాడు. ఇక అట్లా ఈ దర్యావేష్ దగ్గరికి వచ్చి ఏమన్నా అంటారనే అంటే, ఆయన చెవులకి చాలా ఇంపుగా చెప్పారంటే ఏమనంటే, రాజా ఈ రోజు మొదలుకొని 30 రోజుల వరకు ఏ దేవునికైనా నువ్వు ప్రార్థన చేయకూడదు, ఏ మనుషునికైనా మొక్కకూడదు, నీకు తప్ప వేరే ఏ దేవునికి మొక్కకూడదు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. అంటే రాజుకి ఏమనిపిస్తుంది, అరే ఇన్ని రోజులకి నా వాల్యూ అంటే మీరు గుర్తించారా అనుకుంటాడా? అనుకోడా? ఖచ్చితంగా అట్లా అనుకుంటాడు. అరే నిజంగా నా వాల్యూ ఏంటో మీరు గుర్తించారు, రైట్, ఓకే, ఒక శాసనం చేస్తున్నాను నేను. ఏంటి ఆ శాసనం అంటే, ఈ రోజు నుంచి 30 రోజుల వరకు ఏ ఒక్కరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ మనుషునికి నమస్కారం చేయకూడదు, ఎక్సెప్ట్ టు ద కింగ్. రాజుకు మాత్రమే నమస్కారం చేయాలి, రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి, ఇంకా ఏ దేవుని ముందు మొక్కకూడదు. ఒకవేళ ఏ దేవునికి ప్రార్థన చేసినా ఏం జరుగుతుంది, వాడిని తీసుకెళ్లి సింహపు గుహలో పడేయాలి, అది పనిష్మెంట్. అలాంటి ఒక అగ్రిమెంట్ రాజు చేత చేయించి, సంతకం చేయించి, రాజు చేత ఆ సీల్ వేయించుకొని తీసుకున్నారు. ఇదంతా ఎందుకు చేశారో తెలుసా? ఒక్క దానియేలును పట్టుకోవడానికి ఇంత పెద్ద ప్లాట్ చేశారు వాళ్ళు ఎవరిని పట్టుకోవాలని కాదు, దానియేలుని పట్టుకోవడానికే ఇంత పెద్ద పనాగం, ఇంత పెద్ద కుట్ర ఒక్క దానియేలును పట్టుకోవడానికి చేశారు. నౌ యంగ్ పీపుల్, ఐ వాంట్ యు టు గెట్ దిస్. అలాంటి శాసనం చేయబడిన తర్వాత కూడా డానియల్ కంటిన్యూ టు ప్రే. దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. He was praying. Now, let's look at Daniel's prayer. Daniel ఎలా ప్రార్థన చేశాడు? దినమునకు 3 times a day డానియల్ ప్రేయర్ చేశాడు. అది ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కాదు, రెగ్యులర్ గా దానియేలు ప్రార్థన చేశాడు. ఓకే, అందరూ ఒకసారి టైప్ చేయండి డానియల్స్ ప్రేయర్ లైఫ్ అని టైప్ చేయండి. డానియల్స్ ప్రేయర్ లైఫ్. Go ahead. Daniel's prayer life. Type it. Daniel's prayer life.
ప్రైజ్ ద లార్డ్. ఆర్ జస్ట్ ప్రేయర్ లైఫ్ అనే టైప్ చేయండి. ఎస్, గో హెడ్. డానియల్స్ ప్రేయర్ లైఫ్. Go ahead. Type it. Daniel's prayer life. Praise the Lord. Hallelujah. Daniel, a man of prayer. A man of prayer. ప్రతిరోజు రెగ్యులర్గా దానియేలు ప్రార్థన చేశాడు. ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేశాడు. 3 times a day. చాలా మంది యంగ్ పీపుల్ చెప్తారు, అన్న నేను కూడా ప్రేయర్ చేస్తున్నాను అన్న 3 times a day. ఎప్పుడెప్పుడు చేస్తున్నావు? అదే మార్నింగ్ అన్న, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒకసారి కదా, అట్లాగే లంచ్ చేసేటప్పుడు ఒకసారి చేస్తున్నాను, అలాగే డిన్నర్ చేసేటప్పుడు కూడా ఒకసారి చేస్తున్నానన్న. 3 times a day. 3 times నేను కూడా ప్రేయర్ చేస్తున్నా. ఏం ప్రార్థన చేస్తున్నారా అంటే, అదేనా దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, గబగబ తినేయడం. ఇది నా ప్రార్థన. చాలా మంది ఆఫీస్కి వెళ్ళే ముందు డోర్ దగ్గర నిల్చొని ఒక్క ముక్క దేవా నాకు సాయం చేయి, నాకు తోడుగా ఉండండి, యేసునామములో నడిచినట్టు ఆమె వెళ్ళిపోదాం. లేదా నిద్రపోయే ముందు ప్రభా ఈ రోజంతా కాచి కాపాడేందుకు వందనాలు, మంచి నిద్ర అనుగ్రహించండి, తెల్లారు లేసేసరికి నేను బ్రతుకుండేలాగా నా సజీవులు లెక్క నన్ను ఉంచండి, ఆమె. ఇట్లా ఒక్కొక్క ముక్క ప్రార్థన, ఒకే ఒక ముక్క. అలా లేదు ఇక్కడ. బైబిల్లో ఏమన్నా రాస్తుందో తెలుసా? అలాంటి ప్రార్థన చేయలేదు దానియేలు. దినానికి ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆయన ప్రేయర్ చేసే విధానం చూడండి. ఆయనను స్తుతించుచు వచ్చెను అని రాసింది. ఆయనను స్తుతించుచు వచ్చెను. హీ వాస్ ప్రేయింగ్ అండ్ హీ వాస్ ప్రైజింగ్ గాడ్. He was praying and he was praising God. There is an adoration in his prayer. There is worship time in his prayer. He was personally praying to God, and in that prayer he was also worshiping God. He was also praising God. దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని పొగుడుతున్నాడు, దేవుని గొప్ప కార్యాలను వర్ణిస్తున్నాడు. లార్డ్ ఐ ప్రైజ్ యు ఫర్ యువర్ గ్రేట్ గాడ్ అని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. దట్ ఈస్ హిస్ ప్రేయర్. అది ఆయన ప్రార్థన. అండ్ డానియల్ ఎందుకు ప్రతిరోజు దినానికి ముమ్మారు ప్రార్థన చేశాడు? ఎందుకు ప్రార్థన చేశాడు? దానికంటే ముందు ఎలా ప్రార్థన చేశాడు అంటే, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. పైగదికి కిటికీలు యెరూషలేము తట్టు తిప్పి, యెరూషలేము తట్టు తెరవబడి ప్రార్థన చేశాడు. మోకరించి ప్రార్థన చేశాడు, తన గదిలో ప్రార్థన చేశాడు. యంగ్ పీపుల్, యూ నీడ్ టు లెర్న్ దిస్. మీరు దీన్ని నేర్చుకోవాలి. అదేంటంటే, దిస్ ఇస్ కాల్డ్ పర్సనల్ ప్రేయర్. వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగతంగా మోకరించి, ఒక గదిలో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. ఓకే. సో చాలా మంది యంగ్ పీపుల్ కి మోకరించి ప్రార్థన చేయడం రాదు, తెలియదు. మోకాళ్ళేసి ప్రార్థన చేయడం తెలియదు. చాలా మంది యంగ్ పీపుల్ కి పర్సనల్ గా ప్రార్థన చేయడం తెలియదు. దే ప్రే అమాంగ్స్ట్ ఎవ్రీ అదర్ పీపుల్. అందరూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు. లేదా ఐఎమ్ ఆల్సో ప్రేయింగ్, యూ ప్రే ఐఎమ్ ఆల్సో ప్రేయింగ్ అంటారు. అలా ఏకీపిస్తారు. లేదా చర్చ్ లో ప్రేయర్ చేసినప్పుడు లేదా వర్షిప్ చేసినప్పుడు అలా ఏకీపిస్తారు. కానీ they don't have personal prayer. వ్యక్తిగతమైన ప్రార్థన వారికి లేదు. బట్ యూ నీడ్ టు లెర్న్. వ్యక్తిగతమైన ప్రేయర్ లైఫ్ నేర్చుకోవాలి. పర్సనల్ ప్రేయర్ టైం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. యూ వాంట్ టు సీ విక్టరీ, యూ వాంట్ టు ప్రాస్పర్ ఇన్ లైఫ్, యూ వాంట్ టు సీ గ్రేట్ సక్సెస్ లైక్ డానియల్, యూ వాంట్ టు ప్రాస్పర్ లైక్ డానియల్, యూ నీడ్ టు లెర్న్ దిస్ ప్రేయర్ లైఫ్. ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు నేర్చుకోవాలి. Personally, he was praying in secret, and he was praying, ఆయన దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు, and he was on his knees when he was praying. I know మనం అటు ఇటు నడుచుకుంటూ ప్రార్థన చేస్తాం. ఇంకా పాస్ట్గా అయితే మంచం మీద వెళ్ళకిళ్ళ పడుకొని ప్రార్థన చేస్తాం. కొంతమంది నాకు తెలుసు, కొంతమంది వాళ్ళు అలాగే, అరే ఇది కూడా ప్రేయరే అన్న, ఇది కూడా ప్రేయరే. ఏం చేస్తున్నావంటే వెళ్ళకిలా పడుకొని, జీసస్ లార్డ్ ఐ వర్షిప్ యూ, ఐ లవ్ యూ లార్డ్, పడుకొని ఒక 5 నిమిషాలు అట్లా
God understands. You are very narrow minded people. మీరు పెద్దోళ్ళు, మీకు అంతా చాలా ఏమైపోయారంటే మీరు బాగా నారో మైండెడ్. మీరు ఎప్పుడు మోకాళ్ళు వేసి శ్రద్ధగా బైబిల్ పెట్టుకొని ప్రేయర్ చేయాలంటారు. బట్ వీఆర్ డిఫరెంట్ జనరేషన్. మేము వేరే జనరేషన్. యూ గైస్ ఆర్ వెరీ నారో మైండెడ్, ఓల్డ్ మైండెడ్. మీరు పాతోళ్ళు, మీరు ఓల్డ్ మైండెడ్. మేమైతే పాష్ జనరేషన్. మేము ఉట్టి అట్లా ఇట్లా నడుచుకుంటా ప్రేయర్ చేస్తాము, పడుకొని ప్రేయర్ చేస్తాం. ఎంతసేపు చేస్తావు పడుకొని? నో, దేవుడు వినడా? పడుకొని ప్రేయర్ చేస్తే దేవుడు వినడా? అట్లా పడుకొని, హాయ్ లార్డ్, హౌ ఆర్ యూ లార్డ్, చాయ్ తాగావా ప్రభా, టిఫిన్ తిన్నావా ప్రభా, ఇట్లా ప్రేయర్ చేస్తాం. మా ప్రేయర్ ఇట్లా ఉంటుంది. మేము ఇట్లా మాట్లాడుతుంటాం దేవునితో. నో, యంగ్ పీపుల్, మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. దట్స్ నాట్ అన్ ఓల్డ్ మెథడ్. జీసస్ ప్రేడ్ ఇన్ దట్ వే. యేసయ్య కూడా అలాగే ప్రార్థన చేశాడు. ఎలైజా అలాగే ప్రార్థన చేశాడు. డానియల్ అలాగే ప్రార్థన చేశాడు. ఎలీషా అలాగే ప్రార్థన చేశాడు. యోనా చేప కడుపులో ఉండి మోకాలేసి ప్రార్థన చేశాడు. డూ యు నో దట్? తెలుసా మీకు అది? చేప కడుపులో ఉండి కూడా మోకాలేసి ప్రార్థన చేశాడు. సో whenever they are praying, they were kneeling down and praying. మీరు కూర్చొని ప్రార్థన చేస్తే ఐ డోంట్ హ్యావ్ అబ్జెక్షన్. మీరు నడుచుకుంటూ ప్రార్థన చేస్తే ఐ డోంట్ హ్యావ్ అబ్జెక్షన్. బట్ లెర్న్ టు ప్రే ఆన్ యువర్ నీస్. లెర్న్ టు ప్రే ఆన్ యువర్ నీస్. అది నేర్చుకుందాం, అది ప్రాక్టీస్ చేద్దాం. మన జీవితంలో అది అలవాటు చేసుకుందాం. అది కష్టమైనా కూడా అది ప్రాక్టీస్ చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా గ్రేట్ విక్టరీస్ మన జీవితంలో చూస్తాం. పర్సనల్ గా ఆయన ప్రేయర్ చేస్తున్నాడు. ఆన్ హిస్ నీస్ హీ ఇస్ ప్రేయింగ్, అండ్ హీ ఇస్ ప్రేయింగ్ రెగ్యులర్లీ వితౌట్ ఫెయిల్. హీ ఇస్ ప్రేయింగ్ ఎవ్రీ డే. He's praying 3 times a day. And not only that, అది మాత్రమే కాదు, ఆయన యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. వాట్ ఈస్ దిస్ మిస్టరీ? ఐ విల్ టెల్ యూ దిస్ అండ్ దెన్ ఐ విల్ క్లోజ్. ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు డానియల్? వై? ఎందుకు అలా ప్రేయర్ చేస్తాడు? ఎందుకు, దేనికోసం యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం. మన కిటికీలు ఎటువైపు తెరిచి ప్రార్థన చేయాలో మనకు అర్థం అవుతుంది. ఓకే, మనకి ఈస్ట్ వైపు ఉండొచ్చు, వెస్ట్ వైపు ఉండొచ్చు, ఎటువైపు అయినా ఉండొచ్చు విండోస్. మనం ఎలా ప్రార్థన చేయాలి మరి? డానియల్ అయితే యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటి అంటే, డానియల్ వాస్ ప్రేయింగ్, దేవా, ఇర్మియా ప్రవక్త ద్వారా నీవు సెలవిచ్చావు, మేము తిరిగి యూదా దేశానికి వెళ్తామని నువ్వు వాగ్దానం చేస్తావు. ఆ వాగ్దానం నెరవేర్పు కాలం వచ్చింది. 70 సంవత్సరాలకు మేము ఈ దేశాన్ని విడిచిపెట్టి తిరిగి మా దేశం వెళ్తామని మీరు వాగ్దానం చేశారు. కాబట్టి ఆ యెరూషలేముకు మమ్మల్ని తీసుకెళ్ళాలి. ఈ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చాలని he was praying that the promise of God, prophecy that was prophesied by Jeremiah will come to pass. That is what he was praying. ఆయన ప్రార్థన చేస్తున్నట్టు తెలుసా? Lord, I pray that you will remember the promise you gave to us through Jeremiah. ఇర్మియా ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి, ఆ ప్రవచనాన్ని నెరవేర్చండి. ఇర్మియా ద్వారా మీరు సెలవిచ్చిన ఆ మాట నెరవేర్చండి, మమ్మల్ని దేశం నుంచి తీసుకుని వెళ్ళండి ప్రభు అని he was praying through the prophecy. He was praying through the promise of God. He was praying through God's word. He was praying that God's word that was given to Israel will come to pass. ఇశ్రాయేలులకు ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్పులోనికి రావాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాట్ ఆర్ వి ప్రేయింగ్? మన జీవితంలో ఎన్నో ప్రామిసెస్ దేవుడు ఇచ్చాడు, ఎన్నో ప్రామిసెస్. ఈరోజు మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? లార్డ్, బ్రింగ్ ఆల్ దోస్ ప్రామిసెస్ టు ఫుల్ఫిల్మెంట్. వాగ్దానాలన్నీ నెరవేర్పులోనికి రావాలి ప్రభు. ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చని ప్రభు అని మనం ప్రార్థన చేయడం ప్రారంభించాలి. డెఫినెట్లీ గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. సో 4 things we have learned. What is the first thing? మొట్టమొదటి విషయం ఏంటి? మొట్టమొదటి విషయం లెర్నింగ్ టు సే నో. సెకండ్ థింగ్, రెండో విషయం ఏంటి? రెండో విషయం, వాట్ ఈస్ ద సెకండ్ థింగ్? Godly friends. Godly friends. Exactly. Godly friends ని కలిగి ఉన్నాడు దానియేలు. మూడవది ఇంటెగ్రిటీ. యథార్థతను కలిగి ఉన్నాడు. నాలుగవదిగా దానియేలు
తన జీవితంలో ప్రేయర్ లైఫ్ ని కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఐ బిలీవ్ ఈ రోజు సెషన్ వల్ల మీరు దీవించబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. నాకున్న ఆశ్చర్యం ఏంటంటే ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. ఎంతమంది యంగ్ పీపుల్ గంటన్నర వాక్యం వినడానికి కూడా మీరు అలాగే కాన్సన్ట్రేట్ చేసి వాక్యం విన్నారు, విసుక్కోకుండా. ఇంతసేపు మీరు టైం స్పెండ్ చేస్తారని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నేను అనుకోలేదు. కానీ ఇంతసేపు దేవుని వాక్యం వినాలి అన్న ఆశతో మీరు కూర్చున్నారు. డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. యంగ్ పీపుల్, వన్స్ అగైన్ హ్యావ్ గాడ్లీ ఫ్రెండ్స్, మెయింటైన్ ఇంటెగ్రిటీ, హ్యావ్ అ గ్రేట్ ప్రేయర్ లైఫ్. నాట్ ఓన్లీ దట్, లెర్న్ టు సే నో. ఇలా చేయగలిగితే ఈ 4 విషయాలు మీ జీవితంలో మీరు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా దానియేలును వర్ధిలింపజేసిన దేవుడు, దానియేలుకు సక్సెస్ ఇచ్చిన దేవుడు, దానియేలుకు బ్రేక్ త్రూ ఇచ్చిన దేవుడు, విజయవంతునిగా దానియేలును నిలబెట్టిన దేవుడు మనలో ప్రతి ఒక్కరిని దేవుడు అలా నిలబెడతాడు. ఐ ప్రే ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్ ఓవర్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థన చేస్తాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్, వి వర్షిప్ యూ. లార్డ్, వి ప్రైజ్ యూ. లార్డ్, we worship you, we honor you, we praise you, we magnify you, Lord, we glorify you, Father God. తండ్రి, ఇక్కడ ఉన్న యంగ్ పీపుల్ అందరిని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. మీరు గొప్ప దేవుడు తండ్రి. నిజమే నాయన, ఈ లోకంలో మేము విజయవంతులుగా జీవించాలని, జయము కలిగి ఈ లోకంలో మేము జీవించాలని ప్రభా, దానియేలు వలె అన్ని కాలాల్లో మేము వర్ధిల్లాలని, దానియేలు వలె చీకటి దేశంలో మా చుట్టూ ఎంత చీకటి ఉన్నా, మా ప్రభా మా చుట్టూ ఎంతమంది అన్యులు ఉన్నా, వారి మధ్యలో నీ పిల్లలుగా మేము వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం మా ప్రభా. ఈ రోజు నాయన గ్యాదర్ అయిన యంగ్ పీపుల్ అందరిని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దానియేలు వలె నీ బిడ్డలు వర్ధిల్లుదురుగాక తండ్రి. జస్ట్ లైక్ డానియేల్. దానియేలు ఎలా అన్య రాజుల కాలంలో వర్ధిల్లాడు, నీ బిడ్డలు కూడా ఈ లోకంలో అన్నిటిలో బిడ్డలు వర్ధిల్లుదురుగాక. వారి చదువుల్లోను, వారి ఉద్యోగాల్లోను, వారి కెరీర్లోను వారు వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అంత మాత్రమే కాదు నాయన, నీ బిడ్డల జీవితంలో ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎవరి బిడ్డలుగా ఎలా జీవించాలో మాకు ఒక 4 గాడ్లీ ప్రిన్సిపల్స్ ని మా ముందు ఉంచారు ప్రభా. వాటన్నిటిని మా జీవితంలో అవలంబించే కృపను అనుగ్రహించండి. లార్డ్, గివ్ అస్ అలాంటి కృప మాకు దయచేయండి ప్రభా. ఈ లోకానికి రాజీ పడకుండా, పాపానికి రాజీ పడకుండా లెర్నింగ్ టు సే నో మాకు నేర్పించండి ప్రభా. మేము నాయన తండ్రి పాపానికి నో చెప్పడం మాకు నేర్పించండి, అపవిత్రతకు నో చెప్పడం మాకు నేర్పించండి, మమ్మల్ని పాడు చేసే వాటికి నో చెప్పడం మాకు నేర్పించండి ప్రభా. అంత మాత్రమే కాదు నాయన, మా జీవితంలో పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీగా మమ్మల్ని చేయండి, యథార్థత కలిగిన వారిగా మమ్మల్ని చేయండి ప్రభా. అన్ని విషయాల్లో మేము యథార్థత కలిగి జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రేయర్ లైఫ్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభా, నీ బిడ్డలందరి జీవితాల్లో ఒక అద్భుతమైన ప్రార్థన జీవితాన్ని కలుగజేయండి తండ్రి. దట్ యువర్ చిల్డ్రన్ will separate themselves to pray, that they will personally go into your presence, go into the closet and pray, Father God. సమయాన్ని ప్రార్థనలో గడపడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీ వాగ్దానాలు ఎత్తిపట్టి, నీ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే ఆ అలవాటు నీ బిడ్డలకు దయచేయమని, రెగ్యులర్ గా ప్రేయర్ చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు తండ్రి, గాడ్లీ ఫ్రెండ్స్ ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే ఈరోజు జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు, వారి జీవితాలు ఎంతమంది స్నేహితుల వలన పాడైపోయాయో రియలైజ్ అవడానికి, గాడ్లీ ఫ్రెండ్స్ ని చూస్ చేసుకోవడానికి, వైజ్ గా చూస్ చేసుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ డానియల్ ని ఒక సక్సెస్ఫుల్ డానియల్ గా నిలబెట్టావు. ఈ లోకంలో ఉన్న ప్రభా, ఈ జూమ్ కాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా అలాగే నువ్వు ఒక సక్సెస్ఫుల్ యంగ్ మ్యాన్ గా, ఒక సక్సెస్ఫుల్ యంగ్ గర్ల్ గా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తూ, మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.